ఒక మామూలు మనిషితో సర్వశక్తి కలిగిన దేవుడు నడవడం 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 ఎప్పటికీ అద్భుతం, ఆశ్చర్యం. అది వివరించలేం. కాకపోతే దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఆలోచన చేస్తే గనుక ఇంకా వారి జీవితంలో ఉండే ఉజ్జీవం అంతా ఇంత కాదని నేను అంటాను. అందుచేత భూమి మీద ఏదో పుట్టాము, ఏదో తప్పుజారి పుట్టాము, లేకపోతే పుట్టాము అంటే కాదు. ఒక అర్థం ఉండాలి, ఒక ప్రత్యేకత ఉండాలి, ఒక ప్రత్యేకమైన స్థాయి మన జీవితాల్లో ఉండేటట్టుగా మనం చూసుకుందాం. దేవుడు తన దాసుణ్ణి మన మధ్యకి నడపడం అంత ఈజీ కాదు. మీకు చెప్తే నమ్మరు. అయ్యగారిని దేవుడు పిలుచుకు రమ్మని అంటే ఆయన బతుకున్నాడో లేదో నాకైతే తెలియలేదు. అప్పట్లో ఈయన రానంటాడు. ఎట్టకాకలకి ఈయన కనుగొన్నాం, రమ్మంటే నేను రానన్నాడు. ఆంధ్ర రాను, తెలంగాణ రానంటే సరే రావద్దు, మీరు అలాగే ఉండండి, నేను చూస్తా అని మళ్ళీ దేవుడి దగ్గర మొరపెట్టాం. దేవుడు అద్భుతంగా ఆయన్ని మన ప్రాంతాలకి తీసుకొని వచ్చాడు. అందుచేత నేనేమంటానంటే, ఒక గొప్ప దేవుని సేవకుడు మీకు అర్థమైతే కనుక ఆలోచన చేయండి. ఎందరో వాక్యాలు చెప్తారు అనుకుంటారు. వాక్య ప్రకారంగా బ్రతికేది కొద్దిమంది. వాక్య ప్రకారంగా ఆ జీలు, ఆ తృష్ణ, ఆ అగ్ని బైబిల్లో 1వ యోహాను పత్రిక యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని ఉంటుంది. అదే దేవుడు మనందరితో కార్యం చేయునుగాక. అయ్యా రొంబ నండి. ఆరంభికంగా ప్రైజ్ స్టాండ్ వేయనమ్మా. ఇదా సరిగా ஹல்லேலூயா ஹல்லேலூயா. சரி, இப்போ சொல்கிறதே நீங்கள் சொல்லுங்க. ஐயா டிரான்ஸ்லேட் பண்ணுவாங்க. నేను చెప్పేదే మీరు చెప్పండి. வந்தவர்களை வாழ்த்துகிறோம், వచ్చిన వారిని దీవిస్తున్నాం, வராதவர்களை குறித்து வருந்துகிறோம், రాని వారి కోసం విచారపడుతున్నాం. சொல்லுங்க, చెప్పండి. విచారపడుతున్నాం. సరే, వందవరలే வாழ்த்துகிறோம், వరాదవరలే குறித்து వచ్చిన వారిని దీవిస్తున్నాం, రాని వారి కొరకు విచారిస్తున్నాం. சரி, அருமையானவர்களே, ప్రియమైన వారలారా, இந்த வருஷம் நம்ம ஆபிரகாம் ప్రయాణத்தை పற்றி படிக்கிறோம். ఈ సంవత్సరం మనం అబ్రహాము గారి యొక్క చరిత్రను చదవబోతున్నాం. ஆபிரகாம் ప్రయాణத்திலே అబ్రహాము యొక్క ప్రయాణములో நம்ம 23 இடம் பிடிக்கிறோம். 23 భాగాలు ఉన్నాయి, స్థలాలు. இது நீங்கள் ஒவ்வொரு இடமாக நாம் படிக்க போகிறோம். అందులో ఒక్కొక్క భాగాన్ని మనం విఫలముగా చూడబోతున్నాము. சரி, அருமையானவர்களே, நம்ம ஊர் என்கிற கல்தே தேசத்திலிருந்து ఊరు అను కల్దీయుల దేశము దగ్గర பதானாரான் போய் పదనారాముకు పోయి அப்புறம் கானானுக்கு வராரு. అక్కడి నుంచి కానానుకు వస్తున్నాడు. அப்படியே 23 இடங்களை பற்றி நான் படிக்க போகிறோம். అలాగూ 23 స్థలాల గురించి మనం చదవబోతున్నాము. நாம் இன்றைக்கு ఈరోజు నేను ஊர் என்கிற கல்தே தேசத்தில் புறப்பட்ட ஆபிரகாம் பற்றி படிக்க போகிறோம். ఊరు అనే ఆ కల్దీయుల దేశము దగ్గర ఉన్న అబ్రహాముని యొక్క ప్రారంభం, అది మొదటిసారిగా మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఈరోజు. పోన వర్షం நாம் కానాన్ ప్రయాణం படித்தோம். పోయిన సంవత్సరం మనం కానాను ప్రయాణం చూసాము. அது கானான் பிரயாணத்திலே இடங்களை பற்றி அர்த்தம், நடந்த சம்பவம் படித்து கொண்டு போனோம். కానాను ఆ ప్రాంతం గురించి, అక్కడ ఉన్న స్థలాల గురించి, వాటి యొక్క ముఖ్యత్వాల గురించి మనం చదివాము, విన్నాము. அதே போல் இந்த ஆபிரகாம் ప్రయాణத்திலே இடம், అర్థం, కార్యం எல்லாம் படிச்சுட்டு போகலாம். అలాగే అబ్రహాము గారి యొక్క జీవితంలో కూడా స్థలాలు, వాటి భావాలు, వాటి యొక్క ముఖ్యత్వాన్ని గురించి కూడా మనము చూడబోతున్నాము. சரி, ஆபிரகாம் பிரயாணத்தில் முதல் ஊர், முதல்
இடம் ஊர் என்கிற கல்தேச பட்டணம். అబ్రహాము గారి యొక్క జీవితంలో మొదటి స్థలం అతనిది ఏంటంటే ఊరు అని ఒక ప్రాంతం. முதல் இடம் ஊர் என்று சொன்னா அதனுடைய அர்த்தத்தை பற்றி படிக்க போறோம். ఊరు అని అంటే దాని యొక్క అర్థమును గురించి మనం మొట్టమొదట చూడబోతున్నాము. அப்புறம் அது எங்க இருக்குன்னு படிக்க போறோம். అది எங்கே இருக்கிறது, ఆయన ఎక్కడ ఉన్నాడు అనే దాని గురించి చూస్తాము. அப்புறம் ஆபிரகாமுடைய வம்ச வரலாறு, అబ్రహాం యొక్క వంశావళి, அப்புறம் அவருடைய பெயருடைய அர்த்தம், అతని యొక్క పేరుకు ఉండే భావం, அவரோடு கூட போன லோத்துடைய பேருக்கு அர்த்தம், మళ్ళీ అతనితో కూడా ప్రయాణం చేసిన లోతు, అలాగే లోతు పేరుకున్న అర్థం కూడా చూడబోతున్నాం మనం. వంశ வரலாறு, వాళ్ళ యొక్క వంశావళి గురించి చూడబోతున్నాం. அப்புறம் ஆபிரகாமுடைய திருமணம், అబ్రహాం యొక్క వివాహం గురించి కూడా చూడబోతున్నాం. அப்புறம் சாராளுடைய குணநலங்கள், సారా యొక్క குணம், ఆమె యొక్క స్వభావం గురించి కూడా గుణగణాలు చూడబోతున్నాం. ஐந்தாவது ஆபிரகாமை தேவன் அழைத்தல், முதல் காலிంగ్, ఫస్ట్ కాలింగ్, అబ్రహాముపై దేవుని అழைத்தల్. అబ్రహాము గారిని మొదటిసారిగా దేవుడు పిలిచిన ఆ మొదటి యొక్క అనుభవం కూడా మనం చూడబోతున్నాం. ఆబ్రహాము తేరాహు కానానుకు పుறப்பட்டு செல்லுதல். అబ్రహాము గారు అలాగే తెరాహు గారు ఇద్దరు కూడానట మరి వారు కానాను ప్రాంతానికి ప్రయాణమవుతున్నట్టుగా చూస్తున్నాం. 5 காரியம், ஒவ்வொன்றிலையும் 2 காரியமாக படிச்சுட்டு போகிறோம். ఒక్కొక్కటి 2 పాఠాలుగాను లేకపోతే 5 ముఖ్యమైన అంశాలను ఈరోజు చూడబోతున్నాం. 10 காரியம் இந்த ஊர் என்கிற கல்தேய பட்டணத்தில் படிக்கிறோம். 10 కార్యాలు ఉన్నాయి ఊరు అను కల్దీల ప్రాంతంలో ఉన్న విశేషమైన విషయాలు. ఇది ஒரு பெரிய பாடம், ఇదో పెద్ద పాఠమే. స్టడీ தான் வாழ்க்கையில స్టడీ. ఏమండి, మనం ఈ పాఠాన్ని కనుక అవగాహన చేసుకుంటే కాస్త స్థిరంగా గట్టిగా నిలబడగలుగుతాము. బైబిల్ నాలెడ్జ్ தான் ఆశీర్వాదం. బైబిల్ యొక్క జ్ఞానము ఇదే మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. వేద వాక్యங்களை ఆరాய்ந்து பாருங்கள், దేవుని వాక్యం లేఖనములను పరిశోధన చెయ్యండి. అவைகளால் உங்களுக்கு నిత్య జీవన్ கிடைக்கிறது. దానిలోనే మీకు నిత్య జీవము ఉన్నది. வேற எந்த புஸ்தகமோ ఏ పుస్తకములోనైనా భూలోకத்தில் எழுதி పరలోకத்தில் இல்லை. పరలోకంలో కానీ భూలోకంలో కానీ అలాగంటూ పుస్తకం లేదు. భూలోకத்தில் எழுதப்பட்டது, భూలోకంలో రాయబడింది, పరలోకத்தில் இன்றைக்கு இருக்கிறது. పరలోకంలో ఉంది. வேற எந்த புஸ்தகமும் பரலோகத்தில் இல்லை. వేరే ఏ పుస్తకాలు అక్కడ ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. ஆகவே நாம் ஒரு விசேஷமான சரித்திரத்தை பற்றி படிக்க போறோம். అందుచేత మన విశేషమైన ఏది చరిత్రను మనం చూడబోతున్నాము. அருமையானே, ஊர் என்கிற கல்தேய பட்டணத்தை பற்றி, ఊరు అని కల్దీల ఆ పట్టణం ఆ దేశంలో ఉన్న భాగాన్ని బట్టి அந்த இடத்தினுடைய அர்த்தம் என்னவென்றால், దాని యొక్క అర్థము ఏమిటి అని అంటే வெளிச்சத்தை பெற்றுக்கொண்ட இடம், వెలుగును పొందుకోబోతున్న స్థలము. ఆబ్రహాం வெளிச்சத்தை பெற்றுக்கொண்ட இடம், అబ్రహాము వెలుగును పొందిన స్థలము. அந்த ஊரு விக்கிரகங்கள் நிறைந்த இருட்டான இடம்தான். ఆ ఊరు అనే ప్రాంతం అంతా ఎప్పుడు విగ్రహాలతో నిండిన ప్రాంతమే. ఆబ్రహాం அங்கே கர்த்தரை அறிந்தபடினாலே வெளிச்சத்தை பெற்றுக்கொண்ட இடம்னு అర్థం. అబ్రహాముకి ఆజ్ఞ వచ్చినందువలన అతడు వెలుగును పొందాడు అని ఒక అనుభవం చూస్తున్నాం. ఇది என்ன అర్థంனா, நீங்க இந்த உலகம் இருண்ட உலகம்தான், మనం ఉన్నది లోకంలోనే, చీకట్లో ఉన్న లోకమే. இந்த உலகத்துல எந்த ஊர்ல நீங்க ரட்சிக்கப்பட்டீங்களோ அதான் வெளிச்சத்தை பெற்ற இடம். ఏ ఊరిలో ఈ లోకంలో మీరు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరిలో దేవుని యొక్క ప్రత్యేకత పొందుకున్నప్పుడు అదే మీకు వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా. அருமையானே, எங்களுடைய ஊரு மகிழ்ச்சிபுரம்னு சொல்ற ஊரு. అయ్యగారు వాళ్ళ ఊరట மகிழ்ச்சிபுரம் అంటే నవ్వుతూ ఉండే ప్రాంతం. அந்த ஊரு எப்போதும் அட்டி பிடி சண்டை வெட்டு குத்து இதெல்லாம் நடக்கும், மகிழ்ச்சி இருக்காது, దుఃఖం தான் இருக்கும். కానీ అక్కడ పేరు అలాగుంది, కానీ అప్పుడు ఎప్పుడు గొడవలు, కొట్లాట్లు, యుద్ధాలు, అట్లాంటి అల్లర్లు ఉంటాయట. ஆனா அந்த ஊர்ல நான் ரட்சிக்கப்பட்டேன்னா நான் மகிழ்ச்சியை பெற்ற இடம் தான் அந்த மகிழ்ச்சிபுரம். ఆ ఊరిలో ఈయన రక్షించబడ్డాడు కనుక ఈయనకి అది మగిల్చీపురం లేదా నవ్వుతూ ఉండే పట్టణం అని అర్థం. அந்த கல்தேய பட்டணம், ஊர் என்கிற பட்டணம்
இருள் நிறைந்த விக்கிரக ஆராதனை உள்ள இடம்தான். కల్దీలు దేశము ఆ ఊరు అనే ప్రాంతంలో విగ్రహాలతో నిండిన ప్రాంతమే గాని ஆபிரகாம் அங்கே வெளிச்சத்தை பெற்றுக்கொண்டபடினால் வெளிச்சம் என்று சொல்லப்பட்டிருக்கிறது. అబ్రహాము గారు అక్కడ వెలుగును పొందాడు గనుక అరుణోదయాన్ని బట్టి వెలుగుతున్న ప్రాంతము అని చెప్పొచ్చు. நீங்க ஒருத்தருக்கொருத்தர் கைப்பிடிச்சு கேளுங்க, మీరు ఒకరికొకరు చేతులు పట్టుకొని చెప్పండి, நீங்க வெளிச்சத்தை பெற்ற இடம் எது? నువ్వు వెలుగును పొందిన ఊరేది? அந்த ஊர் எது? మీ ఊరేది? ஹைதராபாத்ல எந்த ஊரு? హైదరాబాద్ లో ఏ ఊరు? நீங்க அந்த வெளிச்சத்தை பெற்றுக்கொள்ளாவிட்டால் నువ్వు ఈ వెలుగును పొందుకోకపోతే பிரயோஜனம் இல்லை. ప్రయోజనం లేదు. ஆமா, இந்த உலகத்துல வாழ்ந்து பிரயோஜனம் இல்லை. ఈ జీవితంలోనే విలువ లేకుండా పోతుంది. அந்த வெளிச்சத்தை பெற்றுக்கொள்ள வேண்டும். వెలుగును పొందుకోవాలి. அந்த வெளிச்சம் யாரு? ఆ వెలుగు ఎవరు? தேவன்தான், దేవుడే. இயேசு என்ன சொன்னாரு? యేసు ప్రభు ఏమన్నాడు? நானே உலகத்திற்கு ஒளியா இருக்கிறேன் என்றாரு. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు ఆయన. அந்த வெளிச்சத்தை இருதயத்தில் பெற்றுக்கொண்டவர்கள் கை தூக்கி ஒரு அல்லேலூயா செலுத்தலாமா? ఆ వెలుగును హృదయంలో పొందుకున్న వాళ్ళు ఏమంటే చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. நம்ம ஊர்ல சொல்வாங்க, మన ఊరిలో చెప్తారు அகத்தின் அழகு ఆ లోపల ఉన్న స్థాయి లోతు முகத்துல தெரியுமா? ముఖంలో తెలుస్తుందట. அகத்தின் அழகு లోపల ఉన్నటువంటి స్థాయి முகத்துல தெரியுமா? ముఖము బయట కనిపిస్తుందట. ரட்சிக்கப்பட்டவருடைய முகம், రక్షించబడిన వాని ముఖము பிரகாசமா இருக்கும். ప్రకాశించుచుంటూ ఉంటది. பரிசுத்த ஆவி பெற்றவர்கள், పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు பரிசுத்த ஆவி பெற்றவர்களுடைய முகங்களை பார்த்தா அது பிரகாசமா இருக்கும். పరిశుద్ధాత్మ పొందుకున్న వారి ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది. அப்ப வெளிச்சத்தை பெற்றுக்கொண்ட இடம்தான் ஊர் என்கிற கல்தேய பட்டணம். వెలుగును పొందుకున్న చోటు, అరుణోదయాన్ని పొందుకున్న చోటు కల్దీల దగ్గర, కల్దీల ఊరిలో ఉన్న ఊరు అనే ప్రాంతం. வெளிச்சத்தை பற்றி பேசணும்னா நிறைய சொல்லலாம். ఇప్పుడు నేను వెలుగును గురించి మాట్లాడాలి అంటే చాలా విషయాలు మాట్లాడొచ్చు. யார் வெளிச்சம், ఎవరు వెలుగు, எது வெளிச்சம், ఏది వెలుగు என்று படிக்கலாம் అని చదవచ్చు. யார் வெளிச்சம், யார் வெளிச்சம்? ఎవరు వెలుగు? நம்முடைய கர்த்தர் தான் வெளிச்சம். మన దేవుడు ప్రభువే వెలుగు. தேவன் தான் நமக்கு வெளிச்சமா இருக்கிறார். దేవుడే మనకు వెలుగుగా ఉన్నాడు. இயேசு கிறிஸ்து ஒளியா இருக்கிறார். యేసుక్రీస్తు వారే మనకు వెలుగుగా ఉన్నాడు. ஒளி அல்லது வெளிச்சம். వెలుగు అంటే అది అరుణోదయం. நமக்கு வேதம் வெளிச்சமா இருக்கிறது. మనకి దేవుని వాక్యము వెలుగై ఉంది. யார் வெளிச்சம், எது வெளிச்சம் என்று நாம் இப்ப படிக்கிறோம். ఏది వెలుగు, ఎలాగ వెలుగు అనే విషయాలు చూస్తాం మనం ఇప్పుడు. இயேசு வெளிச்சம் கொடுக்கிறார். యేసు ప్రభు వెలుగునిస్తాడు. ஆமா, பாருங்க, வேதம் வெளிச்சம் கொடுக்கிறது. పరిశుద్ధ గ్రంథము మనకు వెలుగునిస్తుంది. நீங்க 27ஆம் சங்கீதம் 1ஆம் வசனம் படிங்க. 27 27:1 వచనం చూడండి. அதை படிக்கும் பொழுது అది మీరు చదివినప్పుడు கர்த்தர் நமக்கு வெளிச்சமா இருக்கிறார். దేవుడే నాకు వెలుగై ఉన్నాడు అని ఉంటది. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. வாசிக்கிறீங்களா? చదవండి అమ్మా. యెహోవా. இந்த மைக்கு கொஞ்சம் வச்சு கொடுங்க, அந்த அம்மா மார்க் மைக் வச்சு கொடுங்க. பாத்தீங்களா, கர்த்தர் நம்முடைய வெளிச்சமா இருக்காருன்னு இருக்குதா? அதுல యెహోవా నాకు వెలుగనే మాట ఉందా లేదా? இப்ப இயேசுவாகிய கர்த்தர் நமக்கு வெளிச்சமா இருக்கிறார். చూడండి, యేసు ప్రభువు వారే మన జీవితానికి వెలుగై ఉన్నాడు. வேதம் வெளிச்சமா இருக்கிறது. ఇదిగోబా, బైబిల్ గ్రంథమే మనకు వెలుగై ఉంది. வெளிச்சம் இல்லைன்னா, వెలుగు లేకపోతే ராத்திரி கரண்ட் போயிட்டுன்னு, கரண்ட் எலக்ட்ரிசிட்டி மின்சாரம் போயிட்டுன்னு வைங்க. ఇప్పుడు ఈ కరెంటు పోయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటది? నైட்டு, అది రాత్రి. நம்ம வீட்லயே కదవు தெரியாது. చూసారా, మన ఇంట్లో ఉన్నవే మనకి కనబడవు. మరి కరెంట్ పోనా అమావాస్య ఇరుటు మారి ఆయిరం. కరెంటు పోతే అంతా పడుకున్నట్టు అయిపోతుంది, అంతా ఏం అర్థం కాదు. కదవే తేడిట అలయం. ఏదైనా సరే తట్టుకుంటూ వెతుక్కుంటూ అట్లా వెళ్ళాల్సి వస్తుంది. పురిదా? అర్థమైందా? అమావాస్య ఇరుటు మారి అమావాస్య వస్తుంది చూసారా? நம்ம வீட்டுல திடீர்னு கரண்ட் போயிடுச்சுன்னா, అమావాస్య అప్పుడట కరెంటే పోయింది అనుకోండి, வீடு இருட்டாயிருது, ఇల్లంతా చీకట. நம்ம எவ்வளவுதான் பழக்கப்பட்ட வீடா இருந்தாலும், అది ఎంత మనకు అలవాటు పడిన నివాసమైనా கதவு ஜன்னலை தேடிட்டு அலைகிறோம். ఆ మూల ఈ మూల వెతుక్కుంటూ తట్టుకుంటూ వెళతాం.
அப்படிதானே? అంతే కదా. తలుపు அப்ப வெளிச்சம் வேணுமா வேண்டாமா? అప్పుడు మనకు వెలుగు కావాలా వద్దా? இன்னைக்கு அநேகர் வெளிச்சத்தை தேடி அலைகிறாங்க. ఇదిగో వెలుగు ఎక్కడ దొరుకుద్దా అని అనేక మంది సంచరిస్తూ వెతుకుతున్నారట. అక్కడ இயேசுதான் வெளிச்சம், இயேசுதான் வெளிச்சம். యేసయ్య ఒక్కడే వెలుగై ఉన్నాడు మనకి. இப்போ கவனிங்க, గమనించండి. வண்டியை நைட்ல ஓட்டிட்டு போறீங்க, రాత్రి సమయంలో వాహనాన్ని మీరు నడుపుకొని వెళుతున్నారు. 2 வீலர் 4 வீலர் ஓட்டிட்டு போறீங்க. 2 చక్రాలు 4 చక్రాల మీద వెళుతున్నారు. திடீர்னு லைட் ஆஃப் ஆயிடுச்சுன்னா என்ன பண்ணுவீங்க? వెంటనే లైట్ ఆగిపోయింది. అప్పుడు ఏం చేసేస్తారు మీరు? ஆக்சிடென்ட் ஆயிரும்ல. యాక్సిడెంట్ అయిపోద్ది కదా. இன்னைக்கு அநேகர் அப்படிதான் வெளிச்சம் எல்லாம் ஆக்சிடென்ட் ஆகி கிடக்குறாங்க. అందుకే వెలుగు లేకపోవడం వల్ల చాలా మంది బతుకుల్లో ఎప్పుడు యాక్సిడెంట్లే. வெளிச்சத்தை கண்டுபிடிக்கிற தெரியல. అయ్యయ్యో, వెలుగును వెతుక్కోవడం చేత நம்ம வெளிச்சத்தை கண்டுபிடிச்சிட்டோம், కానీ మనము వెలుగును కనుగొన్నాము. நாம வெளிச்சத்தின் பிள்ளைகளா நடந்துட்டு இருக்கோம். మనము వెలుగులో సంచరిస్తున్నాము. எத்தனை பேர் வெளிச்சத்தின் பிள்ளைகளா நடந்துட்டு இருக்கீங்க? ఎంతమంది వెలుగులో సంచరిస్తూ ఉన్నారు? தட்டி தேவனுக்கு ஸ்தோத்திரம் செலுத்துங்க. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. பாத்தீங்களா? హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు தான் வெளிச்சம். యేసుక్రీస్తే మనకు వెలుగు. வேதம் தான் வெளிச்சம். పరిశుద్ధ గ్రంథమే మనకు వెలుగు. ஒரு நாள் ఒక రోజు பேதுரு சிறைச்சாலையில இருந்தாரு. పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు. அங்க தேவதூதன் வந்தாரு. అక్కడికి దేవదూత వచ్చారు. வெளிச்சம் பிரகாசித்தது. ఒక్కసారి వెలుగు ప్రకాశించింది అక్కడ. வெளிச்சம் இல்லைன்னா, వెలుగు లేకపోతే அந்த பேதுரு உடை உடுத்திட்டு பின்னால போக முடியாது. పేతురు వెనకాల దేవదూత వెనకాల పేతురు వస్త్రాలు వేసుకొని వెళ్ళలేడు. போக முடியாது, వెళ్ళలేడు. அப்போ தூதர்களை நமக்கு வெளிச்சமா வச்சிருக்கிறாரு. దూతలు మనకు వెలుగై ఉన్నారు. உங்களிடத்துல ஒவ்வொரு தூதன் நிக்கிறான். ఒక్కొక్క చోట ఒక్కొక్క దూత అలా నిలబడుతున్నట్టు ఉంటదట. அவனுக்கு பேரு గార్డియన్ ఏంజల్, சொந்தக்கார தூதன். వాళ్ళు మనల్ని భద్రంగా కాపాడే దేవదూతలు. நம்ம ஊர்ல உள்ள சொந்தக்காரங்க செத்த போது நம்மளை விட்டுட்டு போயிருவாங்க. మనం గనక చచ్చిపోయారు అనుకోండి, చాలా మంది ఎవరైనా వాళ్ళు మనల్ని వదిలిట్టి వెళ్ళిపోయినట్టే కదా. நம்ம தூதன் இருக்காரு, కానీ మన దూతలు ఉండారే. சாகர செத்த பிறகு நம்ம கையில ஏந்திக்கிட்டே போவாங்க. చచ్చిపోయిన వాళ్ళు కూడా వాళ్ళని అక్కడికి పైకి అలా తీసుకొని వెళ్తారట, చేతుల్లో పట్టుకొని. గార్డియన్ ఏంజల్ అంటే మనల్ని కాపాడే దూతలు, తీసుకొని వెళ్ళే దూతలు. அன்பாய் கல்யாணம் பண்ண புருஷன் செத்த அன்னைக்கு இந்த ஆபிரகாம பாத்துங்க. ఇక్కడ ఈ అబ్రహాముని చూడండి. அவட மனைவி சாரா செத்து போயிட்டா. వాళ్ళ భార్య గారు చనిపోయిందట. பிறகு பாடம் வருது. తర్వాత వచ్చే పాఠాల్లో మనం అది చూడబోతున్నాము. அப்போ பாருங்க, అప్పుడు చూడండి, இந்த பிரேதம்னு சொல்றாரு. చచ్చిపోయాడు, చచ్చిపోయింది అని అంటున్నారు. శవం, డెడ్ బాడీని சொல்றாரு. శవం అని అంటున్నారు అక్కడ. అలాగా. ஆனா అయితే அருமையான அந்த தேவதூதன் அந்த சாராவை அழைச்சிட்டே பரலோகத்துக்கு கொண்டு போறாரு. చూడండి, ఆ ప్రియమైన దేవదూత చక్కగా అతనిని అలాగా పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయింది. அப்ப நம்ம வெளிச்சத்தின் பிள்ளைகளா இருந்தாதான் உங்களுக்காக தூதர்களை கட்டளையிடுவாரு. అప్పుడు మనం వెలుగు సంబంధులుగా ఉన్నప్పుడే దేవదూతలకు ఆజ్ఞ వస్తుంది. అప్పుడు మనం తీసుకువెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. இப்ப பாருங்க, చూడండి, நமக்கு 2 கண்ணு இருக்கு, మనకి 2 కళ్ళు ఉన్నాయి, வெளிச்சம் இருக்கு, వెలుగు ఉంది. அவரு பாட்டு பாடினாரு. అప్పుడు మన దగ్గర పాటలు పాడారు కదా. స్తోత్రం. அவருக்கு கண்ணு இல்ல. చూసారా, విక్టర్ గారికి కళ్ళు కనబడలేవు. அவருக்கு பாருங்க, பார்க்க முடியல, చూడలేడు ఆయన. ஆனா அவருடைய ஆத்மீக கண் பிரகாசமா இருக்கு. కానీ చూడండి, అతని అంతరంగ నేత్రాలు అవి వెలుగుతూనే ఉన్నాయి. అதான் ఆండవரை పற்றி అழகா పాడறாரு. అందుకోసమే ఆయన అంత చక్కగా ప్రభు కొరకు పాట పాడగలుగుతున్నాడు. பாத்தீங்களா? చూసారా, కన్ను இருக்கிற நம்ம பாட மாட்டோம், కన్నులుండి మనం పాడలేకపోతున్నాం. அவர் అழகா పాడறாரு. ఆయన చూడుసారి ఎంత చక్కగా పాడుతున్నాడో. நம்ம కన్నుல வெளிச்சம் இல்லைன்னா, మన కన్నుల్లో వెలుగు లేకపోతే வழி நடக்க முடியாது, నడవలేము. அவருக்கு ஒரு ஆள் பிடிச்சிட்டு போனோம். ఏమండి, ఎవరో మనల్ని పట్టుకొని వెళ్ళాలి ఆయన్ని తీసుకెళ్ళినట్టు. நம்ம இயேசுவோட நடந்தா, அந்த வெளிச்சத்தை பெற்றுக்கொண்டா அவரே நம்மளை நடத்துவாரு. యేసు ప్రభు యొక్క వెలుగును మనం పొందుకుంటే ఆ యేసు ప్రభువే మనలను నడిపించుకుని వెళ్తాడు. வெளிச்சம் தான் நம்மை நடத்துகிறது. వెలుగు మనలను నడిపిస్తుంది. வெளிச்சம் தான் వేదం, அந்த வெளிச்சம் தான் இயேசு. ఆ వెలుగే పరిశుద్ధ గ్రంథము, ఆ వెలుగే యేసు ప్రభువై ఉన్నాడు. దేవుని మహిమ. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సరే, హల్లెలూయా. இன்னும் நிறைய படிக்கலாம், ఇంకా చాలా విషయాలు ఉంటాయబ్బా. பாருங்க, நமக்கு பேரே வெளிச்சத்தின் பிள்ளைகள். మనకు ఒక పేరు ఉంది, వెలుగు బిడ్డలు అని పేరు ఉంది. வெளிச்சத்துக்குள்ள வந்துட்டோம்னா, వెలుగు అయ్యా
நம்ம வெளிச்சத்துக்குள்ள வந்துட்டோம்னா మనము వెలుగులోకి వచ్చేస్తే நமக்கு வெளிச்சத்தின் பிள்ளைகள். మనము వెలుగు సంబంధులుగా పిల్లలుగా పిలువబడతాం. நீங்க இப்ப கைப்பிடிச்சு சொல்லுங்க, நீங்க ரொம்ப பிரகாசமா இருக்கீங்க. మీరు చేతులు పట్టుకొని చెప్పండి, మీరు ప్రకాశవంతులు అని చెప్పండి. உங்க முகம் வெளிச்சமா இருக்கு, మీరు ప్రకాశిస్తూ ఉన్నారు, உங்க முகம் பிரகாசமா இருக்கு. మీ ముఖం ప్రకాశంగా ఉంది. ஆனா சிலர் முகம் பிரகாசமா இல்ல. ఏమిటో కొందరు ముఖాలు ప్రకాశంగా లేవట. பிரகாசமா இருக்கிறவங்க அல்லேலூயா செலுத்துங்க. ప్రకాశంగా ఉండే ముఖాలు గలవాళ్ళు హల్లెలూయా చెబుదాం. பைபிள்ல எழுதியிருக்கு, బైబిల్లో రాసుందట, நீதிமானுடைய வெளிச்சம் నీతిమంతుని యొక్క వెలుగు சந்தோஷிப்பிக்கும். ఏదని ఇంకా వర్ధిల్లుతూ ఉంటుంది, శోభిస్తుంది. நீதிமொழியில் எழுதியிருக்கு, నీతి సామెతల గ్రంథంలో రాసి நீதிமானுடைய வெளிச்சம் నీతిమంతుని యొక్క వెలుగు சந்தோஷிப்பிக்கும். అంతకంతకు వెలుగుతూ ఉంటుంది. అది அப்போ நீதிமொழி 13:9 கூட படிக்கலாம். 13:9 కూడా సామెతల గ్రంథంలో చదువుతాం. ஆமா அன்பானவர்களே, அப்போ அந்த வெளிச்சம் என்கிற அந்த ஊர் என்கிற கல்தேய பட்டணத்துல ஆண்டவர் ஆகிய வெளிச்சத்தை பெற்று பிரயாணம் பண்ணாரு. చూడండి, ఊరు అనే ప్రాంతంలో దేవుని యొక్క వెలుగును పొందుకొని అతడు ప్రయాణము చేయొచ్చు వెళ్ళెను. நம்ம இந்த உலகத்துல அப்பா ஆண்டவராகிய வெளிச்சத்தை உள்ளத்திலே ஏற்று, வேதவசனத்தை உள்ளத்திலே ஏற்று நாம் ప్రయాణం பண்ணணும். మనం ప్రభు వారి యొక్క వెలుగును అంటే పరిశుద్ధ గ్రంథము ద్వారా ఉద్భవించే ఆ వెలుగు వలన మనము నానాటికి తేజరిల్లుతూ ప్రకాశిస్తూ వెళుతూ ఉండాలి. இந்த வெளிச்சத்தினால என்ன பிரயோஜனம் என்றால், ఈ వెలుగు వలన కలిగే లాభాలు ఏమిటంటే அது நிறைய சொல்லலாம், చాలానే ఉంటాయి. దాని మీద ஏமா என்னமா வாயை பிளந்து இருக்கீங்க? ఏమండి, నోరేం తెరిచి మాట్లాడలేరా? చూడలేకపోతున్నారా? இந்த అమ్మ கவனிக்கவே இல்ல. ఎవరో ఒకరు గమనించట్లేదట అయ్యగారిని. செவப்பு சட்டை கவனிக்கல, ఆ ఎరుపు డ్రెస్ ఎవరో చూడటం లేదట. வாய் திறந்துட்டு இருக்கு, అలా నోరు తెరుచుకొని చూస్తున్నావట. நான் எல்லாரையும் கவனிப்பேன். ఇక నేను అందరినీ గమనిస్తాను. அங்க இருந்து வந்திருக்கேன், திருநெல்வேலியில இருந்து. ఏ మామూలుగా రాలే, తిరునెల్వేలి దగ్గర నుంచి వచ్చాను నేను. ஆடு கொட்டாய் விட்டுட்டு இருந்தீங்கன்னா, మీరు ఊరికే అలాగలాగా ఉంటే గనక வசனம் ஒழுங்கா கவனிக்கல, వాక్యాన్ని సరిగా వింటలేదు, அப்புறம் டோஸ் கிடைக்கும். டோஸ் అప్పుడు మీకు దెబ్బలు పడతాయి, శిక్ష పడుతుంది. சோப்பு சட்டைக்கு போய் டோஸ் கிடைக்குது. ఇప్పుడు ఎర్ర డ్రెస్ వేసుకున్న అమ్మాయికి వార్నింగ్ ఇస్తున్నా. வெளிச்சத்தினால என்ன கிடைக்குது? వెలుగు వలన వచ్చేది ఏమిటి? பிரசங்கி 11:7 12:7 ప్రసంగిలో இன்பம் கிடைக்குது, అక్కడ ఇష్టము ప్రీతి కలుగుతుంది అని రాశాడు. అక్కడ நீதிமொழி 13:9 13:9 సామెతల గ్రంథంలో சந்தோஷம் கிடைக்குது, వెలుగు వలన సంతోషము కలుగుతుంది. இரவுல வழி நடக்க செய்கிறது, రాత్రి సమయంలో మార్గాన్ని చూపిస్తుంది. 105 139 సంగీతం 105 139 105:39 వచనం కీర్తనలో பாருங்க, வெளிச்சம் వెలుగు நமக்கு ஐக்கியத்தை உண்டு பண்ணுது. వెలుగు ఐక్యతను కలుగజేస్తుంది. தங்கங்களே கவனிங்க బాబు, పిల్లలారా మీరు చూడండి ఇటు అయ్యగారి వైపు. வெளிச்சம் இருக்கிறதுனால, వెలుగు ఉండడం వలన உங்க முகத்தை நான் பாக்குறேன், என் முகத்தை நீங்க பாக்குறீங்க. వెలుగు ఉండడం వల్ల మీ ముఖం నాకు కనిపిస్తుంది, నా ముఖం మీకు కనిపిస్తుంది. இப்போ இந்த చౌపు చట్ట கவனிச்சு நல்லா எழுத ఆరంభించాங்க. చూసారా, ఈ ఎర్ర డ్రెస్ వాళ్ళు ఎవరో ఇప్పుడు గమనిస్తున్నారట, రాస్తున్నారట. இப்ப எல்லாருமே கொஞ்சம் கவனமா இருப்பீங்க. అందరూ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు పాస్టర్ யாரை திட்ட போறாரோ தெரியலையே. పాస్టర్ గారు ఎవరిని పట్టబోతున్నాడో ఇప్పుడు. நல்ல புக் வச்சு அழகா எழுதிட்டே வரணும். మంచి పుస్తకం పెట్టుకోండి, చక్కగా రాసుకోండి. எழுதி நல்லா எழுதி கொடுத்தீங்கன்னா, బాగా వ్రాసి చూపిస్తే பாஸ்டர் உங்களுக்கு ஒரு பிரைஸ் கொடுப்பாங்க. పాస్టర్ గారు ఒక బహుమానం ఇస్తాడు మీకు. நல்ல நோட்ஸ் எழுதி கொடுத்தீங்கன்னா, బాగా వ్రాసి గనుక చూపిస్తే, ஆமா கொடுத்தீங்கன்னா பாஸ்டர் ஒரு பிரைஸ் கொடுப்பாங்க. పాస్టర్ గారే ఒక బహుమానం ఇస్తాడు. 7 நாள் வரணும், 7 రోజులు రావాలి. హల్లెలూయా హల్లెలూయా. வந்து 23 இடம் படிக்கணும். 23 ప్రాంతాల గురించి మనం చూడాలి. హల్లెలూయా హల్లెలూయా. அப்போ வெளிச்சம்னு சொன்னா వెలుగు అని అనగా என்னன்னு படிச்சோம், வெளிச்சத்தினால என்ன நன்மைன்னு படிச்சோம். వెలుగు వలన కలిగే లాభాలు చూసాము. இந்த வெளிச்சத்தை பெற்றுக்கொள்ள என்ன செய்யணும்? మరి వెలుగును పొందుకోవడానికి ఏం చేయాలి? இப்போ தீப்பெட்டி இருக்கு, అగ్గిపెట్టి ఉంది, அதை எடுத்து అది తీసి
குச்சி எடுத்து உரசணும், ఆ పుల్ల తీసుకొని ఇలాగ అనాలి, சுர்ருன்னு பிடிக்கும். వెంటనే వెలుగుద్ది. இது மாதிரி అదేలాగా ஆண்டவரே ప్రభువా என் உள்ளத்துல வாரும், నా లోపలికి రండి, தேடுனா வெளிச்சம் கிடைக்கும், ఇలాగ ఆయన్ని అడిగితే కనుక వెలుగు వచ్చేస్తుంది. మనలో தேடுங்கள் கண்டடைவீர்கள். అడగండి ఇవ్వబడుతుంది. இப்ப நம்ம வெளிச்சத்துல இருக்கிறோம். మనము వెలుగులో ఉన్నాము. இந்த வெளிச்சம் சும்மா வரவில்லை. ఈ వెలుగు ఒట్టినే రాలేదు. ஒரு இடத்துல ஜெனரேட்டர் சுத்துகிறது. ఒక చోట జనరేటర్ తిరుగుతుంది. நான் மகவாட் கரண்ட் தயார் பண்ற இடத்துக்கு போயிருக்கேன், பெரிய கரண்ட் தயார் பண்ற இடத்துக்கு. ఈ కరెంట్ ఎక్కడి నుంచి పుడుతుందో ఆ ప్లేస్, పెద్ద ప్లేస్ చూడడానికి అయ్యగారు వెళ్ళారట. டைனமோ சுத்துது, అక్కడ చక్రం లాగా డైనమో లాగా తిరుగుతా ఉందట. அது சுத்தம் பெருசா இருக்குங்க. என்ன கவனிங்களே, అటు చూడండి అయ్యగారు, ఇంకా చూడండి. குனிஞ்சே இருக்கீங்க. ఏటో ఇలా తలకాయ కింద పెట్టి చూస్తున్నారేంటబ్బా మీరు? நான் சினிமா நடிகன் கிடையாது. అయ్యగారు సినిమా యాక్టర్ ఏం కాదు మరి. சினிமா நடிகனை பார்க்க போய் 30-40 செத்து கிடக்கு. చూసారా మొన్న సినిమా యాక్టర్ని చూడడానికి వెళ్ళి 30-40 మంది చచ్చిపోయారు మొన్న. அவன் அழகு இல்லைன்னா சினிமா நடிகன் வரந்தா பார்க்க வருவாங்க. పోనీ అందంగా ఉంటే సినిమా యాక్టర్ని చూశారు అని అనుకోవచ్చు. நான் கிளடு இல்ல, నేను అలా కాదు కదా మరి, నేను ముసలాయిని. நிமிந்து பாருங்க, కొంచెం తలెత్తి చూడండి అబ్బా. வெளிச்சம் வேணும்னா వెలుగు కావాలి అంటే ஜெனரேட்டர் சுத்தணும், జనరేటర్ తిరగాలి, அப்பதான் மின்சாரம் வரும். అప్పుడు విద్యుత్ వస్తది. எங்கேயோ ஒரு இடத்துல ఎక్కడో ఒక చోట ஓடு பயங்கர சவுண்டா சுத்திட்டே இருக்கு. పెద్ద ధ్వనితో అది తిరుగుతా ఉంటది. అక్కడ அந்த லைன் எடுத்து ஹெவி லைன் எடுத்து இங்க கொண்டு வந்திருக்காங்க. అక్కడ నుంచి మనకి ఇలాగ కరెంటును పంపిస్తారు. ஆவிக்குரிய வெளிச்சம் வேணும்னா, ఆత్మ సంబంధమైన వెలుగు రావాలి అంటే இயேசுவை தேட வேணும், యేసు ప్రభువుని వెతకాలి. ஹல்லேலூயா, హల్లెలూయా. ரட்சிப்பை பெற்றுக்கொள்ள வேணும், రక్షణ పొందుకోవాలి. வெளிப்படுத்தல் 21-24 21-24 ప్రకటన గ్రంథంలో ரட்சிக்கப்பட்டவர்கள் రక్షించబడిన వాళ్ళు புதிய எருசலேமின் வெளிச்சத்தில் நடப்பார்கள். కొత్త యెరూషలేము యొక్క వెలుగులో నడుస్తారు. ஆபிரகாம் அந்த நகரத்துக்காக இப்ப காத்து கொண்டிருக்கிறார். అబ్రహాము ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడట. ஹல்லேலூயா, హల్లెలూయా. நாமும் அவரை போல మనము ఆయన వలె அந்த புதிய எருசலேம் வெளிச்சத்துக்கு போறோம். ఆ కొత్త యెరూషలేము అనే ప్రాంతానికి వెళ్ళబోతున్నాము. வெளிச்சத்தை பற்றி వెలుగును గూర్చి நிறைய வியூல நிறைய விஷயத்துல படிக்கலாம். చాలా సంగతులు మనం చూడగలుగుతాము. யார் வெளிச்சம், ఎవరు వెలుగు, எது வெளிச்சம், ఏది వెలుగు, வெளிச்சம் என்ன கிடைக்கும், வெளிச்சத்தினால நன்மை என்ன, వెలుగు యొక్క ప్రయోజనం ఏమిటి, வெளிச்சம் கிடைக்கிறது என்ன பண்ணும், వెలుగు పొందుకోవడానికి ఏం చేయాలి, நிறைய விஷயம் இருக்கு. చాలా విషయాలు ఉన్నాయి. நீங்க வெளிச்சமாகி இயேசுவை பெற்றுக்கொண்டீங்க. మీరు వెలుగును పొందుకోవడానికి యేసు ప్రభువును పొందుకున్నారు. முன்ன காலத்துல మీరు గత కాలాల్లో அந்த மண்ணெண்ணெய் விளக்கு வச்சிருப்பாங்க, மண்ணெண்ணெய் விளக்கு, కిరోసిన్ దీపాలు ఉండేవి. கரோசின் லைட்டு, కిరోసిన్ లైట్. இப்ப ஹாலஜன் லைட்டு, ఇప్పుడేమో హాలోజన్ లైట్స్ వచ్చినాయి. பாத்தீங்களா, చూసారా మరి? அடிக்குதுல்ல, ఒక్కసారి వెలుగు వచ్చేస్తుంది. ఇప్పుడు முன்னாலெல்லாம் ముందు కాలంలో கண்ணெல்லாம் தெரியாது சரியா, కళ్ళు సరిగ్గా కనిపించేవి కాదు. இப்ப என்ன பிரைட்டா இருக்கு బావో, ఎంత వెలుగు వచ్చేస్తుంది ఇప్పుడు. ஹல்லேலூயா, హల్లెలూయా. இப்ப நீங்க வெளிச்சத்தை நான் பெற்றுக்கொண்டேன், இயேசுவாகிய வெளிச்சத்தை, வசனமாகிய வெளிச்சத்தை நான் பெற்றுக்கொண்டேன்னு சொல்றவங்க கை தூக்கி ஒரு அல்லேலூயா சொல்லுங்க. ఇప్పుడు చూడండి, యేసు అనే వెలుగును, ఏది పరిశుద్ధ గ్రంథం అనే వెలుగును నేను పొందుకున్నాననే వాళ్ళు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ரைட், హల్లెలూయా. வெளிச்சத்தை பெற்றுக்கொள்ளாத யாராவது இருந்தீங்கன்னா, వెలుగును పొందుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే உங்க இருதயத்தை మీ హృదయాన్ని ஆண்டவர்கிட்ட சொல்லி ప్రభు వారికి చెప్పుకొని இருதயத்தை கொடுத்து హృదయాన్ని ఇచ్చేసి பாவங்களை அறிக்கையிட்டா, పాపాన్ని ఒప్పుకుంటే உங்களுடைய இருதயத்துல வெளிச்சம் உண்டாரும். అప్పుడు మీ జీవితాలకి వెలుగు వస్తదబ్బా. இதுவரை ரட்சிப்பை பெற்றுக்கொள்ளாதவங்க, ఇంతవరకు రక్షించబడని వాళ్ళు, ரட்சிப்பின் வெளிச்சத்தை பெற்றுக்கொள்ளாதவங்க, రక్షణ అనే వెలుగును పొందని వాళ్ళు பாவத்தை அறிக்கையிட்டு పాపాన్ని ఒప్పుకొని கண்ணீரோடு ஜெபிக்கணும், కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థన கர்த்தரை చేయాలి, தேடணும், ప్రభువుని వెతకాలి. அப்ப அந்த வெளிச்சம் கிடைக்கும். అప్పుడు ఈ వెలుగు మనకు వస్తది. ஹல்லேலூயா. హల్లెలూయా. முன்னால ముందు కాలంలో தீப்பெட்டி இருக்கிற காலத்துக்கு முன்னால అగ్గిపెట్టి కూడా లేని కాలాల్లోనట கல்லெடுத்து கல்ல உரசுவாங்க, రాయిని ఇలా పెట్టి కొట్టితే டப்புன்னு அடிப்பாங்க, వెంటనే వెలుగు వచ్చేదట. அப்ப அந்த பொறி போய் பஞ்சில விழும், பஞ்சு காட்டன்ல விழும், అది కావచ్చు దూది దగ్గర లేదా పురుకోస దగ్గర పెడితే మంట పెరిగేదట. தீ பிடிக்கும். అట్లా మంట పెంచేవారు. நீங்களும் మీరు కూడా கர்த்தரும் உரசணும். ప్రభువు నువ్వు ఇలాగ కొడితే కనుక అగ్గొచ్చేస్తుంది. అక్కడ
సంగీతకారன் சொல்றாரு, కీర్తనకారుడు అంటున్నాడు, நான் தியானிக்கையில் నేను ధ్యానము చేయడం వలన అగ్ని మూండదు. అగ్ని జ్వాల నాలో వస్తుంది. அக்னியில தானே வெளிச்சம் இருக்கு. అగ్నిలోనే కదబ్బా వెలుగుంది. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. ஏன் நான் கை தட்ட சொல்றேன்? ఎందుకు నేను చప్పట్లు కొట్టమంటున్నాను? உற்சாகத்துக்காக, ఉత్సాహం కొరకే. இல்லைன்னா தூங்கி தொலைச்சிருவீங்க. లేకపోతే నిద్రపోయి నన్ను బాధ పెట్టేస్తారు మీరు. ஹalleluya. హల్లెలూయా. இது கொஞ்ச நேரம் கேட்டாலும் కొంచెం సేపు మీరు వింటే కూడా உற்சாகமா இருக்கணும். ఉత్సాహంగా ఉంటాము. இப்போ வெளிச்சத்தை பற்றி ஒரு அளவு படிச்சிட்டோம். సరే, వెలుగును గురించి కాస్తంత విన్నాం. நாம இப்போ కానీ ఇప్పుడు அந்த ஊர் ఎங்க இருக்கு అట్లస్ல? ఆ ఊరు అనేది ఎక్కడుంది ఈ ఇదే పటంలో? ఇది పారసీక వలయుడా, పార్షియన్ గల్ఫ్ అని ఉంది అక్కడ. ఇదకేల్ ఐప్రాత్. అక్కడ చూడండి, అక్కడ సైప్రస్ అనేది ఒక ఏరియా ఉంది. యూఫ్రటీస్ డైగ్రీస్. இப்போ యూఫ్రటీస్ అది ఒక ప్రాంతం ఉంది అక్కడ. அதுல அந்த నదిகள் வந்து పారసీక వలయుడాல విழுது. ఈ పర్షియన్ గల్ఫ్ అనే ప్రాంతాల్లో చాలా నదులు వచ్చి చేరుతున్నాయి. இந்த நதி கரையில தான் அந்த ஊர் என்கிற పట్టణం இருந்தது. ఈ నదికి కొంచెం దగ్గరలోనే ఊరు అనే ఒక ప్రాంతము ఉండింది. பாருங்க, இந்த செழிப்பான இடத்துல இருந்து தான் அவர் పోనారు. ఇదిగో బాగా సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతాన్ని విడిచి అలా వెళ్ళాడు పైకి. ஆனா அதை விட செழிப்பான இடத்துக்கு கர்த்தர் அவரை கொண்டு போனாரு. ఎంతకన్నా చాలా ప్రముఖమైన విస్తారమైన రీతిలో వర్ధిల్లే ప్రాంతానికి తీసుకెళ్ళాడు దేవుడు. கர்த்தரிடத்துல வந்தால், మనం ప్రభు దగ్గరికి వస్తే రెండు మடங்கு செழிப்பு தருகிறாரு. రెండంతల అభివృద్ధిని ఆయన మనకు దయచేస్తాడు. உலக செழிப்பும் தர்றாரு, లోక సంబంధమైన అభివృద్ధి ఉంటది, పరలోక செழிப்பும் தர்றாரு. పరలోకపు అభివృద్ధి కూడా మనలో ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. సరే, இப்போ చూడండి, ఇప్పుడు இடத்தை பற்றி உங்களுக்கு சொல்லிட்டேன். ఊరు అనే ప్రాంతం గురించి చెప్తున్నాను. இது படிச்சவங்களுக்கு தான் தெரியும். అది మీరు చదువుతా ఉంటే తెలుస్తుంది. అట్లస్. ఆ అట్లాస్ లో మనం చదివితే గనక ఆబ్రహాముడే వంశ வரலாறு படிக்க போறோம். ఇప్పుడు మనం అబ్రహాము గారి యొక్క వంశావళిని గురించి చూడబోతున్నాము. ఆదాముల இருந்து, ఆదాము దగ్గర నుంచి, தங்கங்களே பங்காரங்களே, అమ్మా మీరు కొంచెం ఇటు చూడండి, బంగారం లాంటి వాళ్ళట మీరు. நம்ம 2 மணி நேரம் பிரசங்கம் பண்ணா 1 மணி நேரம் டிரான்ஸ்லேட் போயிருது. ఇక 2 గంటలు నేను వాక్యం చెప్పాలి అనేది మొత్తం ఉన్నా కూడా 1 గంట తర్జుమాకే వెళ్ళిపోతుంది నాకు. அதனால தயவு செய்து 6 மணிக்கே எல்லாரும் வந்துருங்க. మీరు కరెక్ట్గా 6 గంటలకు వచ్చేయడానికి ప్రయత్నం చేయండి అబ్బా. 6 மணிலிருந்து 7 மணி வரை பாட்டு பாடி ஆடுங்க. 6 గంటల నుంచి 7 గంటల వరకు విస్తారంగా పాటలు పాడండి. 7 மணிக்கு எனக்கு பிரசங்கம் கொடுத்துருங்க. 7 గంటలకి నాకు ఇచ్చేసేయండి అబ్బా. 9 மணிக்கு என்ன ఆత్మ போட்டு உங்க ఆత్మ అనిపిర్றேன். ఇక 9 గంటలకి నా ప్రాణమా యెహోవాను సన్నిధించని పంపించేస్తాను నేను. இல்ல நீங்க லேட்டா தந்தீங்கன்னா நான் வேட்டு வைப்பேன். ఇక నేను కనుక మీరు లేట్గా వస్తే నేను కనుక ఖచ్చితంగా దానికి తగ్గ పని చేస్తాను నేను. మరి நான் எனக்கு 2 மணி நேரம் செய்தி முடிக்கணும்ல. మరి వర్తమానం 2 గంటల సేపు పడుతుందబ్బా. பாட்டு அவசியம். పాటలు అవసరమే. பாட்டு అழகா పాడறாங்க. పాటలు భలే అద్భుతంగా పాడతారు మీరు. அதெல்லாம் அவசியம். అది చాలా ముఖ్యం. கூட்டு எதுக்காக வச்சிருக்கோம்? మరి కొంచెం వేపుడుతో కూడింది ఎందుకు పెడతాం మనం? கூட்டு, குழம்பு, పలవిధமான టేస్టాன కూட்டு ఎదుకు వச்சிருக்கோம்? ఇప్పుడు భోజనం దగ్గర వేపుడుతో పెట్టినవి, కొంచెం సాంబారుతో పెట్టినవి, కొంచెం కూరతో ఎందుకు పెడతారు ఇవన్నీ? சோறு தின்னதுக்கு தான் கூட்டு. ఆ మొత్తం అన్నం తినడానికి ఇవన్నీ పెడతారు అక్కడ. வெறும் கூட்டு தின்னீங்கன்னா வைத்தால போயிடும். ఆ వేపుడుతో ఉన్న కొంచెమే తింటే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. పలకలియా? అర్థం కాలేదా మీకు? அப்போ கூட்டும் வேணும், భోజనంలో కాస్తంత వేపుడుతో కూడిన కూర ఉండాలి, சோறும் வேணும், అన్నము ఉండాలి, பாட்டும் வேணும், పాటలు ఉండాలి, சோறும் வேணும், అన్నం కూడా ఉండాలి, பிரசங்கம் வேணும், ప్రసంగం కూడా ఉండాలి. தயவு செய்து 2 கை வச்சு கும்பிட்டுக்கிறேன். ఇక దయచేసి 2 చేతులు పట్టుకొని మీకు దండం పెడుతున్నా. வந்துருங்க. 6 గంటలకు వచ్చేసేయాలి. 6:30 வந்துருங்க. 6:30 రండి. அப்போ 7 மணி வரை பாட்டு படிங்க. 7 గంటల వరకు పాటలు పాడుకోండి. ஆமா, 7 மணிக்கு தந்துட்டீங்க, 9 மணிக்கு முடிச்சிடலாம். 7 గంటలకి నాకు ఇచ్చేస్తే నేను 9 గంటలకు ముగిచ్చేస్తా. பாதி நேரம் தான் எனக்கு கிடைக்கும். సగం టైమే కదా నేను చెప్పేది. டிரான்ஸ்லேட் பண்றதுனால ఈ అనువాదం ఒకటి ఉంది కదా. మరి நாளைக்கு முயற்சி பண்றோம்னு சொல்றவங்க ஒரு அல்லேலூயா சொல்லுங்க. రేపు నేను అలాగే చేస్తాననే వాళ్ళు హల్లెలూయా చెప్పండి.
ரைட், நல்ல அருமையா அல்லேலூயா போட்டீங்க. మీరు భలే చక్కగా చెప్పారు హల్లెలూయా. ஆபிரகாமுடைய தலைமுறை என்ன? అబ్రహాము యొక్క పితరులు లేదా అతనికి ముందున్న వాళ్ళు ఎవరు? ஆதாமிலிருந்து ఆదాము దగ్గర నుంచి 20வது தலைமுறை, 20వ సంఖ్యలోకి వచ్చిన తల అది 20வது தலைமுறை ஆபிரகாம். అబ్రహాము గారు ఆదాం మొదలుకొని లెక్కేస్తే 20వ మనిషి. ஆமா, ஆபிரகாமுடைய இனி பெயருக்கு அர்த்தம் பார்க்கலாம். అబ్రాగాము అని అంటే అర్థం ఏమిటంటే அதாவது ஆதாமிலிருந்து 20வது தலைமுறை, 20 20. 20வது தலைமுறை, ஒவ்வொரு பேருக்கும் நம்ம அர்த்தம் கண்டுபிடிச்சா நேரம் போயிடும். ఇదిగో ఒక్కొక్క పేరుకి బోల్డ్ అని అర్థాలు ఉంటాయి. అన్నీ వెతికితే కనుక టైం సరిపోదు మనకి. சொல்லலாம், பிரச்சனை இல்லை, చెప్పొచ్చు, సమస్య కాదు అది. அப்புறம் வம்ச வரலாறு அர்த்தம் தான் முடியும், ஆபிரகாம் பிரயாணம் முடியாது. అప్పుడు అబ్రహాం వంశావళితో ముగించుకోవాల్సి వస్తుంది కూటం. ఈ ప్రయాణం గురించి అర్థం కాదు అప్పుడు మనకి. ஆதாம் என்றால் செந்நிற மண். ఆదాము అనగానే சிவப்பு நிற மண், ఎర్రటి మట్టి అని అర్థం. அப்படிதான் அதுல இருந்து பாத்தீங்கன்னா ఇక అక్కడి నుంచి எல்லாருக்கும் అర్థం சொல்லிட்டே இருக்கலாம். ప్రతి వారి గురించి ఒక భావాన్ని చెప్పొచ్చు అర్థాలు. இப்போ 18வது தலைமுறை, 18 18వ పెద్ద ఆయన నాహోరు అనే ఆయన. 19வது தலைமுறை 19వ వ్యక్తి తెరాహు, ஆபிரகாமுடைய அப்பா, అబ్రహాం గారి యొక్క తండ్రి ఆయన. 20வது தலைமுறை 20వ మనిషి ஆபிரகாம். అబ్రహాము. இந்த தலைமுறையாக ఈ పితరులు తల మొదలుకొని అంటే పెద్దవాళ్ళు మొదలుకొని கர்த்தரை சேவிக்கணும். మనము దేవుణ్ణి సేవించాలి. நம்முடைய தலைமுறை, அடுத்த தலைமுறை கர்த்தரை ఇదిగో சேவிக்கணும். మనము దగ్గర నుంచి మన తర్వాత వాళ్ళు కూడా మన ప్రభువుని ఆరాధించేటట్టుగా మనం ఉండాలి. தலைமுறையாக தேவன் நம்முடைய தேவனாய் இருக்கிறார். ఇదిగో తరములుగా మన దేవుడు దేవుడుగా అందరికి ఉన్నాడు ఆయన. பாத்தீங்களா, அந்த ஆபிரகாமோட பேசும்போது, అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు நான் சர்வ வல்லமுள்ள தேவன் பேசினார், నేను సర్వశక్తి కలిగిన దేవుడును అని చెప్పాడు. ஆனா ஈசாக்கோடு பேசும்போது, అదే ఇస్సాకుతో మాట్లాడేటప్పుడు நான் உன்னுடைய தகப்பனுடைய தேவன் சொன்னேன், నేను మీ నాన్నగారు దేవుడిని అని అన్నాడు. யாக்கோபுతో பேசும்போது, యాకోబుతో మాట్లాడేటప్పుడు ஆபிரகாம் ஈசாக்குடைய தேவன் சொல்றாரு, నేను అబ్రహాము యొక్క ఇస్సాకు యొక్క దేవుడుని అని చెప్పాడు అతనితో. நம்முடைய முன்னோர்களின் தேவன் అంటే మన పితరుల దేవుడు అని అర్థం. முன்னோர்கள் ஆண்டவரை சேவிச்சாங்களோ சேவிக்கலையோ தெரியாது. మన పితరులు దేవుడిని ప్రేమించారా, సేవించారా, ఆరాధించారో మనకు అంతా తెలియకపోవచ్చు. ஆனா சிலர் சேவிச்சிருக்காங்க, சிலர் சேவிக்கல. మన జీవితాల్లో అలాగా ఆయన ఆరాధించిన వాళ్ళు ఉండొచ్చు, లేదేమో కూడా ఒకవేళ. நான் என் வீட்டாரும் என்றால், కానీ నేను నా ఇంటి వారు అని అన్నాడు అంటే கர்த்தரையே சேவிப்போம், యెహోవానే సేవిస్తాం. யார் சொன்னாரு? ఎవరు చెప్పారు ఈ మాట? யோசுவா சொன்னாரு. యెహోషువ చెప్పాడు. சிலர் பேரளவுல சேவிக்கிறாங்க, కొందరు ఏదో నామకార్థంగా ஆவியோடு உண்மையோடு சேவிக்கல. కొందరు నామకార్థంగా సేవిస్తారు, ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు తక్కువ. ஆவியோடு உண்மையோடு சேவிக்கல. ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు కావాలి. இந்த 18வது தலைமுறை நாகோர் இருக்கார்ல, ఈ 18వ మనిషి ఉన్నాడు చూసారా, నహోరు. ஏயா ஐயாமார்கள் ஏன் ரொம்ப துக்கமா இருக்கீங்க? ఏంటి మగాళ్ళు ఏదో కొంచెం విచారంగా కనిపిస్తున్నారట. என்ன வண்டி ஆக்சிடென்ட் ஆயிட்டா? ఏ బండి ఏమైనా గుద్దేసిందా ఏంటి? ఎక్కడైనా பணத்தை தொலைச்சிட்டீங்களா? ఏదన్నా డబ్బు సంచి ఏమైనా పోయిందా? சபைக்குள்ள வந்த உடனே சந்தோஷமா இருங்க. సంఘానికి వచ్చారంటే సంతోషంగా ఉండాలి. మీరు உங்க முகத்தை பார்த்தே எனக்கு பிரசங்கம் வரணும். మీ ముఖాలు చూస్తేనే కదా నాకు ఉత్సాహంగా వాక్యం వచ్చేది. இப்படியே சீக்கு பிடிச்ச கோழி மாதிரி உட்கார்ந்துருந்தா இப்படி ఏదో సీటు వేస్తే పోయినట్టుగా అలా తల కింద పెట్టుకుని అలాగే చూస్తారేంటి? డోస్ கொடுப்பேன். నేను కొంచెం గట్టిగానే చెప్తాను. మరి ஐயா ஒழுங்கா டிரான்ஸ்லேட் பண்றாரா? అయ్యగారు ఏదైనా కరెక్ట్ గా తర్జుమా చేస్తున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. ஏங்க எனக்கு 79 80 வயசு ஆகுது. 79 80 ఆ వయసు దాటిపోయాను నేను. ఇప్పుడు நான் பலனா இருக்கேன். నేను ఇంకా బలంగా ఉన్నానబ్బా. சொங்கி மாதிரி இருக்க கூடாது, சோப்பலாங்கி மாதிரி இருக்க கூடாது, ఉచ్చామా இருக்கணும். ఇక ఏదో మరి నీరసించిపోయేటట్టు ఉండదు, ఉత్సాహంగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నాగోర్ 18వ தலைமுறை. నాహోర్ అనే ఆయన 18వ మనిషి. 18. ஆனா நாகோருக்கு என்ன అర్థం தெரியுமா? నాహోర్ అంటే అర్థం ఏమిటంటే కొలహారే, హత్యకారుడు అని అర్థం.
கொலகாரப்பய. హత్యకారుడు అని అర్థం. நம்முடைய முன்னோர்கள்லாம் கொலகாரங்க தான். మన పూర్వీకులు బహుశా అలా ఉండారేమో హత్యకారులు. எங்க அப்பா எல்லாம் கத்தி எடுத்து குத்தி இருக்காங்க 3 பேரை. వీళ్ళ నాన్న కత్తి తీసుకొని ముగ్గురిని పొడిసాడట. எங்க பாஸ்டரும் அப்படிதான். ఇంకో పాస్టర్ అయ్యా. ஆமா, எங்க பாஸ்டர் ரட்சிக்கப்படும் முன்னால వీళ్ళ పాస్టర్ గారు అంటే రక్షణ పొందక ముందు ఆ పాస్టర్ గారు కూడా కత్తెట్టుకుని తిరిగేవాడట. கொலகார குடும்பத்துல வாழ்வாங்க நம்மெல்லாம். ఏంటో హత్యకారుల ఇళ్లలోంచి బయటకు వచ్చాం మనం. நம்முடைய முன்னோர்கள் அப்படிதான் இருந்தாங்க. మన పూర్వీకులు అలా ఉన్నారు. మరి கொலகார குடும்பத்துல இருந்து கர்த்தர் நம்மை ரட்சித்தார். హత్యకారుల కుటుంబంలో నుంచి ఈయన్ని రక్షించుకొని ప్రభు బయటికి తెచ్చాడు. பாருங்க, காயின் கொலகாரன். కయ్యన్ అనే అతను కూడా హత్యకారుడే. ஆதியாகமம் 4:8 ஆபேலை கொன்னு போட்டான். ఆదికాండం 4:8 హేబేలుని చంపేసినోడు అతను. பார்வோன் கொலகாரன். అయ్యో ఫరో అతడు కూడా హత్యకారుడే. யாத்திராகமம் 1:16 మోషే అయ్యా. இல்ல பார்வோன். ఫరో అనే అతను. அடுத்தது மோசே கொலகாரன். ఫరోయే కాదట, మోషే గారు కూడా హత్యకారుడేనట. யாத்திராகமம் 2:14 2:16 చదువుతాం నిర్గమాకాండం. நம்முடைய முன்னோர்கள் ఏమబ్బా మన ముందు పూర్వీకులు கொலகாரர்கள் தான், హత్యకారులే. ஆனா நம்ம இன்னைக்கு కానీ మనం ఈ రోజు அநேகரை ரட்சிப்புలు நடக்கிற நல்லவளா மாத்திருக்காரு. అనేకులను రక్షణలోనికి నడిపించే మంచి వాళ్ళం అయిపోయాం. மாத்திருக்காரு. హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. அப்புறம் தேராகு அவங்க அப்பா பேரு. తెరాహు అనే ఆయన ఇతనికి తండ్రి. நாகோர் தாத்தா பேரு. నాహోర్ అనే అతను తాతగారు అబ్రహాం. ஆபிரகாமுடைய தாத்தா. అబ్రహాం యొక్క తాత. தேராகு తెరాహు మాత్రం தகப்பன், తండ్రి. அப்பா తండ్రి. அவருக்கு பேர் என்ன அர்த்தம் தெரியுமா? ఆయనకి పేరు అర్థం ఏంటి? இனி நீ மூச்சு விடலாம். ఇక మీదట నువ్వు ప్రాణం వదిలేయవచ్చు. ஆமா, அப்ப அவன் மூச்சு விடாமலா இருந்தாரு. ప్రాణం వదలకుండా ఉన్నాడే. மூச்சு விடுறாரு, వదిలేస్తున్నాడట. சிலர்கிட்ட கேட்டா, అయ్యా சிலரிடத்துல கேட்டா, కొందరిని అడిగితే నేనే మీటింగ్ வரல, అయ్యా బాబు మీటింగ్ రాలేదంటే மூச்சு விடவே நேரம் இல்லம்பா, ఊపిరి పీల్చుకుంటానికే టైం లేదు. பிஸி అంత బిజీ. மூச்சு விடவே நேரம் இல்ல. అంత బిజీగా மூச்சு விடலன்னு செத்து போயிருவானா మనిషిன்? ఏదో గాలి అదే ప్రాణం వదిలేసేవాడిలాగా ఉన్నట్టు ఉంటాడు కానీ చచ్చిపోతున్నాడు అంటే అది కాదట. தேராகுக்கு எப்போ மூச்சு விட முடிஞ்சது தெரியுமா? తెరాహు గారికి ప్రాణం ఎప్పుడు పోయిందో తెలుసా? இந்த ஆபிரகாமுக்கு தான் அழைப்பு. అబ్రహాముకి పిలుపు వచ్చింది, தேராகுக்கு அழைப்பு இல்ல. తెరాహు గారికి పిలుపు రాలేదు. தேராகு மகன் ஆபிரகாம். తెరాహు యొక్క కొడుకు అదిగో ఒడిలో ఉన్నాడు, అతను అబ్రహాము. ஆமா, ஆபிரகாமுடைய பிறப்பு. అబ్రహాము యొక్క పుట్టుక ఇక్కడ ఒకటి వచ్చింది. రెండు பாருங்க, அவருக்கு என்ன பேரு? అతనికి ఏం పేరు అంటే தேராகுக்கு என்ன பேரு? ఎవరికయ్యా? தேராகுக்கு என்ன பேரு? పేరాలకు ఏమిటి అర్థం అని అంటే தேராகுக்கு பிறப்பு நாகோர். இவரு నాహోర్ అట అతను. இவரு தேராகு. ఇతను తెరాహు. இந்த தேராகுட மகன் ஆபிரகாமு. ఈ తెరాహు గారి కొడుకు అబ్రహాము. இந்த தேராகுக்கு இனி நீ மூச்சு விடலாம். ఈ తెరాహుకు ఉండే అర్థం ఏంటంటే ఇక నువ్వు ప్రాణం వదిలేయచ్చు. இந்த అబ్రహాము தேராகுடைய குமாரன். తెరాహు యొక్క కుమారుడు. இந்த ஆபிரகாமுக்கு கர்த்தர் தரிசனம் கொடுத்தாரு. ఈ అబ్రహాముకి దేవుడు దర్శనమయ్యాడు. ஆனா தேராகுக்கு அழைப்புக்கு தரிசனம் கிடையாது. ఆ తెరాహు గారికి ఏమీ పిలుపు లేదు, దర్శనం లేదట. ஆபிரகாமுக்கு தான் அழைப்பு. అబ్రహాము గారికి మాత్రమే దర్శనం ఉంది, పిలుపు ఉంది. அப்பா கர்த்தர் நம்மை அழைக்கிறார் சொல்லி இந்த தேராக கூட்டிட்டு போயிட்டாரு. ఇప్పుడు దేవుడు నన్ను పిలుస్తున్నాడు అంటే అప్పుడు తెరాహు దారేసుకొని తీసుకెళ్ళాడట. இந்த தேராகு ఈ తెరాహు ஆபிரகாம் சொல்ல கேட்டு అబ్రహాము చెప్పిన దాని మీద ஆரானுக்கு என்னைக்கு போனாரோ, ఆరానుకు ఎప్పుడు వెళ్ళాడో అన్నకి మూచి విட்டு இளைப்பார்னாரு. ఆ రోజే అక్కడ ప్రాణం వదిలి చనిపోయాడట. நாம் தேவ சித்தம் என்னைக்கு செய்யறோமோ, మనము దేవుని చిత్తం ఎప్పుడు చేస్తామో அன்னைக்கு தான் மூச்சு விட்டு இளைப்பாற முடியும். అప్పుడేనండి మన ప్రాణం పోయి అక్కడికి చేరుతాం. హల్లెలూయా, హల్లెలూయా. విளங்குచా? అర్థమైందా మీకు? இனி நீ மூச்சு விடலாம். ఇప్పుడు నువ్వు ప్రాణం వదిలేయవచ్చు. சிலருக்கு కొందరికి அந்த சளியில சளியில 2 மூக்கும் அடைச்சிக்கிடும். 2 ముక్కు రంధ్రాలు మూసుకుపోతాయి. அப்புறம் வாயால சுவாசம் விடுவாங்க. అప్పుడు నోటితోటి గాలి పీల్చుకుంటారు వాళ్ళు. வாயும் அடைச்சிக்கிடும். అప్పుడు నోరు కూడా మూసుకుపోద్ది. போய் சேர்ந்துருவாங்க. అప్పుడు వెళ్ళిపోతారు పైకి.
அப்ப மூச்சு விட முடியலன்னா గాలి వదలకపోతే போயிட வேண்டிதான். వెళ్ళిపోతారు పైకి. அல்லேலூயா. హల్లెలూయా. சிலருக்கு ஒத்த மூக்கு அடைச்சிக்கிடும், ஒத்த மூக்கு திறக்கும். అమ్మో ఒక్కరికి కొంతమందికి ఓ ముక్కు గాలి పీల్చుకునేటట్టు ఇంకో ముక్కు దెబ్బడేసేసినట్టు ఉంటదట. இனி நீ மூச்சு விடலாம் என்றால் அர்த்தம் என்ன? ఇక నువ్వు ప్రాణం వదిలేయవచ్చు అంటే అర్థం ఏమిటంటే பாருங்க, கர்த்தருடைய சொல்ல கேட்டா நமக்கு ஒரு இளைப்பாறுதல் கிடைக்குது. దేవుడు చెప్పింది చేసిన మీదటే నీకు ఒక విశ్రాంతి అనేది అక్కడ సిద్ధంగా ఉందని అర్థం. ஆப்பாப்பா, అబ్బబ్బా. இப்பதான் ஒரு நிம்மதிப்பா, ఇప్పుడు ఒక నెమ్మది వచ్చిందబ్బా, மனசாந்தி கிடைச்சிருக்கு. మనశ్శాంతి వచ్చిందయ్యా. அதான் தேராகி ఇని నీ మూச்சு విడலாம். తెరాహు అంటే ప్రాణం వదిలేయవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఆ తర్వాత ஆபிரகாமுடைய பேருக்கு அர்த்தம். ఇప్పుడు అబ్రహాము అనే పేరుకి అర్థం ఏమిటంటే பாருங்க, இப்ப மூச்சு விடலான்னு சொன்னா அது நிறைய சொல்லிட்டு இருக்கலாம். யாருக்கு இளைப்பாறுதல், ఎవరికి విశ్రాంతి అని అనగానే இயேசு சொன்னார், యేసు ప్రభు చెప్పాడు, வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన இடத்துல வாருங்கள், మీరందరూ నా దగ్గరికి రండి, நான் உங்களுக்கு இளைப்பாறுதல் తరుவேன். నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. இயேசு இடத்துல வந்தவங்களுக்கு இளைப்பாறுதல், యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళకి ஆண்டவர் சொன்னபடி போன அந்த தேராவுக்கு இளைப்பாறுதல். ప్రభు చెప్పినట్టుగా తెరాహు అక్కడికి వెళ్ళాడు గనుక ఆ భాగ్యం దొరికింది అతనికి. உலக பிரகாரமா ஒரு இளைப்பாறுதல், లోక ప్రకారంగా కూడా ఒక రకమైన విశ్రాంతి. హల్లెలూయా. హల్లెలూయా. சரி, ஆபிரகாமுடைய பேருக்கு அர்த்தம், అబ్రహాము యొక్క పేరుకి అర్థం 3 అర్థం இருக்கு. 3 అర్థాలు ఉన్నాయి. முதலாவது, ఒకటవది திரளான ஜனங்களுக்கு தகப்பன். అనేక జనములకు తండ్రి. பாருங்க, ஆதியாகமம் 17:4. 17:4 ఆది కాండములో. ஆதியாகமம் 17:4 எடுத்தீங்கன்னா வாசிங்க. 17:4 చూడండి అమ్మా. ఏమంటున్నాడు దేవుడు అతని? திரளான ஜனத்துக்கு தகப்பன். దేవుడు అతనితో చెప్తున్నాడు, అనేకులకు నువ్వు తండ్రివి, నీవు అనేక జనములకు జనకుడుగా ఉంటావు అని రాశాడు. ஆமா, பாத்தீங்களா? హల్లెలూయా. இரண்டாவது అర్థం என்ன? రెండవది ఏమిటి అని అంటే உயர்வான தகப்பன். ఉన్నతమైన తండ్రి. உயர்வான தகப்பன், చాలా ఉన్నతమైన తండ్రి. ஆண்டவர் ஆபிரகாமை உயர்த்தி வச்சிருக்கிறாரு. ప్రభువారు ఆ అబ్రహామును ఎప్పుడు హెచ్చు స్థాయిలో ఉంచాడు. நானும் அநேகரை பார்த்திருக்கிறேன். నేను కూడా చాలా మందిని చూశాను. ஆபிரகாம் பேர் போட்டா எல்லாரும் நல்லா இருக்காங்க. అబ్రహాం పేరెట్టుకున్న వాళ్ళందరూ బాగుపడిపోయారట, పైకి వచ్చేసారట. பேர் பார்த்திருக்கேன். చాలా మంది అలాగే పైకి వచ్చేసారు. இங்க யாராவது ஆபிரகாம் இருக்கேடா? అబ్రహాం పేరు ఎవరికైనా ఉందా ఇక్కడ? ఎవరికి ఉంది? இனி ஒரு ஆம்பளை பிள்ளை பிறந்தா ஆபிரகாம்னு பேர் வாங்கி சொல்லுங்கயா. ఇక మీదట ఏ మగ పిల్లడు పుట్టినా ఆడికి పెట్టే పేరు అబ్రహామేనట. வச்சிருவோம் பாஸ்டர்னு சொல்ற ஆளுலையா சொல்லுங்க. ఎంతమంది పాస్టర్లు ఉండొచ్చు, సేవకులు ఉండొచ్చు. என்ன అయ్యా சொல்லுங்க. ஆபிரகாம் யாரும் இல்லையா? అబ్రహాము యాక్చువల్లీ చాలా మంది సేవకులు కూడా ఉంటుంది ఆ పేరు, ఎవరు లేరా అని అడుగుతున్నారు. இனி ஒரு ஆண் பிள்ளை உங்களுக்கு பிறந்தா అంచేత ఇప్పుడు మగ పిల్లడు పుట్టాలి ఆడికి, ஆபிரகாம்னு பேர் வைக்க போறேன்னு சொல்றேன். கை தூக்கும் பார்க்கலாம். అబ్రహాం అని పేరు పెడతామనే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అబ్బా. இன்னும் உங்களுக்கு ஆம்பளை பிள்ளை வேணுமாக்கும்? నీకు మగ పిల్లడు కావాలా? నీకు మన పేరెంట్ వేను. పేరెంట్. ఓకే, హల్లెలూయా. பேர பிள்ளைக்கு வைங்க. விளங்குதா? ஒரு அல்லேலூயா சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి అబ్బా. అబ్రహాము అంటే உயர்வான தகப்பன், పైన ఉన్నతమైన స్థాయి గలవాడు. మెడ్రాస్ లో ஈவினிங் பஜார்னு ஒரு இடம் இருக்கு. సాయంత్రం బజార్ అని ఒకటి ఉంటది అక్కడ. அதுல எம்ஏ ஜேக்கப்னு ஒரு கடை இருக்கு. ఎంఏ జాకబ్ అనే ఒక ఆయనకి షాప్ ఉందట. யாருக்கா தெரியுமா? எனக்கு தெரியும் అయ్యా. இந்த மெத்த சவுட்டு மெத்த விற்கிற கடை. అది ఎవరికైనా తెలుసా? நான் பார்த்தேன் ஐயா. பாத்திருக்கீங்களா? நான் பார்த்தேன். அந்த ஈவினிங் பஜார்ல, ఈవినింగ్ బజార్లో அந்த ஐயா பேரு ஆபிரகாம். ఆయన పేరు అబ్రహాము. அவங்க கேரளாவில் உள்ளவங்க. కేరళ వాసులు వాళ్ళు. அவங்க பிழைக்கும்படியாக மெட்ராஸ்க்கு வந்தாங்க. బతకడం కోసం, బతుకు తెరువు కోసం మెడ్రాస్ వచ్చారు వాళ్ళు. చెన్నై. மெட்ராஸ்க்கு வந்தபோது ఆ చెన్నైకి వచ్చినప్పుడు ரொம்ப ఏழைகள், చాలా పేదరికం. கோரம்பாய், சவுட்டு மெத்த. అయ్యా கோரம்பாய், అయ్యా తెలియ சொல்லுங்க. கோரம்பாய், சவுட்டு மெத்த மற்றும் பொருட்களை வச்சு கோரம்பாய் வேணுமோ சவுட்டு மெத்த வேணுமோன்னு தலையில சுமந்துட்டு அலைவார். அந்த ఇక చేపలు ఉంటాయి కదా, చిన్న పరిగెలు లాంటివి. ఈ చేపలు కావాలా, అవి కావాలా, ఇవి కావాలని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతూ అమ్మేవారట. அப்படியே విత్తుட்டு పోవారు. అలాగేదో అమ్ముకుంటూ పోతా ఉంటారు. ஆனா இந்த மனுஷன், కానీ ఈ మనుషుడు ஆவிக்குரிய சபை விசுவாசி, ఆత్మ సంబంధమైన సంఘానికి ఒక సభ్యుడట.
அவர் விற்கிறதுல ஒழுங்கா தசமபாகம் கொடுப்பாரு. అతడు అమ్మే వాటిల్లోనట దశం భాగం కరెక్ట్గా తీస్తాడట. அப்படி கொடுக்க ஆரம்பிச்சதும் అలాగా దశం భాగం తీయడం వలన அப்புறம் கடை போட ஆரம்பிச்சாரு. ఏదో ఉన్నట్టుండే షాప్ పెట్టేశాడట. கையின் பிரயாசம் ஆசீர்வதிக்கப்பட்டு கடை போட ஆரம்பிச்சாரு. చేతి పని ఏదో దీవెనకరంగా మారడం వల్ల షాప్ పెట్టుకున్నాడట. இப்ப அமெரிக்காவுல கூட கடை இருக்கு. ఇప్పుడు అమెరికాలో కూడా ఓ షాప్ పెట్టాడట. మనోడు చూడండి ఎక్కడి నుంచి பஜார். அவங்க வியாபாரம் தான், காசுகளை எண்ண முடியாது. వాళ్ళకున్న కిలో కணக்குல தான் కాసుகளை ఎన్నుவாங்க. వాళ్ళకి కిలోలు రూపంలో డబ్బులు తోస్తారట. ఎందుకంటే అంత చెప్పలేనంత డబ్బు సంపాదించుకున్నారు ఇప్పుడు వాళ్ళు. அவ்வளவுதான் ఆశీర్వదించారు. అంతలాగా వారిని దేవుడు దీవించాడు. கர்த்தருடைய ஆசீர்வாதமே ప్రభు యొక్క ఆశీర్వాదం, ఐశ్వర్యத்தை తரும். యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. அந்த ஆபிரகாம் ஐயா, అబ్రహాం అనే ఆయన, அவருடைய மகன் ஜேக்கப், ఆయన కొడుకు పేరు యాకోబట. அவருடைய மகன் ஆபிரகாம். ఆయన కొడుకు పేరు కొడుకు పేరు అబ్రహాము. పేరన్. அந்த பையன் நம்ம மீட்டிங்ல வந்து அபிஷேகம் பெற்றாரு. పేరన్ అంటే మనవడు. యాకోబు గారి యొక్క కొడుకు, అతని పేరు అబ్రహాము. ఈయన సంఘం దగ్గరికి వచ్చి మీటింగ్ లో కలిసి రక్షించబడ్డాడట. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడట. அப்ப அந்த அன்புனால, ఆ ప్రేమ వలన என்ன கூப்பிட்டு வீட்டுல கூப்பிட்டு விருந்து கொடுத்தாங்க. விருந்து వాళ్ళు భోజనానికి పిలిచారట అయ్యగారిని. அப்புறம் நல்ல காணிக்கை கொடுத்தாங்க. మంచి కానుకిచ్చారట. ஆமா, அல்லேலூயா, அல்லேலూయా. உங்களுக்கு விளங்குதா? మీకు అర్థమవుతుందా? ஆபிரகாம்னு பெயர் போட்ட எல்லாருமே ஆசீர்வாதமா இருப்பாங்க. అబ్రహాం పేరు పెట్టుకున్నవాడు ప్రతివాడు దీవించబడతాడు. இப்போ உங்க எல்லாருக்கும், நம்ம எல்லாருக்கும் ஆபிரகாம் பிள்ளைன்னு பேர் இருக்கு. ఇప్పుడు మన అందరికి, మీకు నాకు కూడా మనం అబ్రహాం పిల్లలమని పేరు ఉందబ్బా. நாம் ఆశీర్వదించబట్టவர்கள், మనం ఆశీర్వదించబడిన వారు. நான் சொல்றது புரிஞ்சுதா? నేను చెప్పింది ఏమైనా మీకు అర్థమైందా లేదా? நீங்க கை பிடிச்சு சொல்லுங்க. చేతులు పట్టుకొని చెప్పండి అబ్బా. நீங்க ஆபிரகாம் பிள்ளைகள், మీరు అబ్రహాం పిల్లలు, நீங்க ஆசீர்வதிக்கப்பட்டவர்கள், మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు. உங்களுடைய ஆசீர்வாதத்தை யாராலையும் தடுக்க முடியாது. మీ ఆశీర్వాదాలు ఎవడు ఎత్తుకెళ్ళడబ్బా. ஒரு குறைவில்லாம உங்களை ஆசீர்வதிப்பார். ఏ విధము చేతనైనను ఆయన మనలను ఆశీర్వదించువాడు. பின்னால இருக்கிறவங்க உற்சாகமா இருக்கீங்களா? వెనకాల ఉన్న వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారా? ஹல்லேலூயா, హల్లెలూయా. நீங்க அம்மாமார் நல்ல இடைவெளி போடாம அழகா உட்கார்ந்துருக்கீங்க. ఆడవాళ్ళంతా చక్కగా ఇరుకిరుగ్గా కూర్చున్నారు చక్కగా. அதே மாதிரி ஐயாமாரும் காலி சேர் போடக்கூடாது. ఈ ఖాళీ చైర్లు కనబడకూడదు. వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేయండి. முன்னால வந்துடணும். ముందొచ్చి కూర్చోండి. ఈసారి புரியுதா? అర్థమైందా? கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். உடனே கீழ்படுகிறீங்களே, వెంటనే లోపడుతున్నారట. దేవుడు మిమ్మల్ని దీవించగాక. இடையில சேரே காலி போடக்கூடாது. మధ్యలో కుర్చీలు ఖాళీగా ఉండకూడదు. அப்பனா பாருங்க, வந்து உட்கார்ந்து இருக்கவங்களுக்கு கஷ்டமா இருக்கும். అప్పుడు తర్వాత వచ్చి కూర్చునే వాళ్ళకి మన అభ్యంతరంగా ఉండకుండా ఉంటాం. ஒரு வருஷம் இந்த பாருங்க, இந்த ஒரு சேர் காலியா அடக்கு. அப்படி ఇక్కడ కుర్చీ ఖాళీగా ఉందట. ఇక్కడ ஃபுல்லா நிரப்பிடணும். ఫుల్ నింపేసేయండి. மற்றவங்களை நாளைக்கு அழைச்சிட்டு வரணும். రేపు ఇంకా మిగిలిన వాళ్ళని పిలుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ஆபிரகாமுடைய பேருக்கு அர்த்தம் என்ன? అబ్రహాం యొక్క పేరుకి అర్థం ఏమిటి? திரளான ஜாதிகளுக்கு தகப்பன், అనేకులకు తండ్రి, உயர்வான தகப்பன், ఉన్నతమైన స్థాయిలో ఉండే మనిషి, அப்புறம் நேர்மையான தகப்பன், చాలా నిక్కచ్చిగా நேர்மையான నిజాయితీగా ఉండే తండ్రి. இப்படி 3 பேர் இருக்கு. 3 పేర్లు ఉన్నాయి. திரளான ஜாதிகளுக்கு தகப்பன்னா, అనేకులకు తండ్రి అని అంటే முஸ்லிம்களுக்கு அவங்க தான் தகப்பன், మహమ్మదీయులకు ఆయనే తండ్రి, யூதர்களுக்கு அவங்க தான் தகப்பன், యూదులకు ఆయనే తండ్రి, கிறிஸ்தவளாய் நமக்கு அவர் தான் தகப்பன், మనకి క్రైస్తవులకు కూడా అతనే తండ్రి. நம்ம ஆபிரகாம் விசுவாசிகளின் தகப்பன் சொல்றோம்ல, అబ్రహాం గారి గురించి విశ్వాసులకు తండ్రి అని పిలుస్తాం కదా. మరి உயர்த்தி வச்சிருக்கிறாரு. ఎంత పైన పెట్టేశాడో అతన్ని. ஆபிரகாம்னா கிரேட் தான். అబ్రహాం అంటేనే గొప్పతనం. ஆமா, கிரேட் தான். అంతే, గొప్పతనం. இப்போ பரலோகத்திலே ஆபிரகாம் உயர்ந்த இடத்துல தான் இருக்காரு. పరలోకంలో కూడా అబ్రహాం ప్లేస్ ఉందట అక్కడ. இன்னும் పరలోకத்துக்கு పోగల, వెళ్ళలే. పరదీస్ தான் இருக்காரு. పరదేశంలో అనే చోట ఉన్నాడు. పరదీస్ தான் 22வது இடம். 22వ ప్లేసు పారడైస్. 23வது இடம் 23వ ప్లేసు அந்த நியூ ஜெருசலேம். అక్కడ క్రొత్త యెరూషలేము, నూతన యెరూషలేము. அவங்க அந்த வச்சிர கல்லை போல இருப்பாங்க. பழைய ஏற்பாட்டு கால பரிசுத்தவான்கள், పాత నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధులందరూ వజ్రాల్లాగా ఉంటారట అక్కడ. அந்த வச்சிரக்கல் விலையேறப்பட்டது. ఆ వజ్రపు రాయి అంటే ఎంత విలువ చెప్పలేం మనం. మనము అండి అండి உள்நகரம், இன்சைட் சிட்டி.
ఆ లోపల ఉండే పట్టణం. இனி பாஸ்டருக்கு கொஞ்சம் டோஸ் கொடுக்க வேண்டியதான். ஒழுங்கா டிரான்ஸ்லேட் பண்ணணும். పాస్టర్ గారు அங்கேயும் பார்த்துட்டு இருக்க கூடாது. సరే అయ్యా, ఓకే. సరియయ్యావా, நான் ఉయ్యర கொடுத்துட்டு కత్తికిட்டு இருக்கேன். నేనేం ప్రాణాలు పెట్టుకొని వాక్యం చెప్తున్నాను. పాస్టర్ గారు క్లాస్ ఇస్తాను ఇప్పుడు నేను. ஆமா, யாரானா சரிதான். ఎవరైనా ఒకటే. உள் நகரம் தான் நம்ம. లోపల అంటే మనం. அவர்களை பார்க்கல நம்ம தான் மேன்மையா வச்சிருக்கிறாரு. వాళ్ళకంటే మనమే ముఖ్యులు అన్నట్టుగా గొప్పగా మనల్ని పెట్టాడు. కాల ఆబ్రహాము విడ நாம் మేన్மையானவர்கள். పాత నిబంధన అబ్రహాము కంటే కూడా ఇప్పుడు ఉన్న మనము గొప్ప వాళ్ళం. మేన్மையான నగరத்துக்கு அவர் காத்திருக்கிறார். గొప్ప స్థాయిలోనికి ఆయన మనల్ని తీసుకెళ్లిపోతున్నాడు. ఎత్తన పేరు అంత మేన్மையான నగరத்துக்கு పోవడం విరుంబుறீங்க? ఆ గొప్ప పట్టణానికి ఎవరు వెళ్ళాలని అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి అబ్బా. కైతట్టు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. பாருங்க, హల్లెలూయా. ఎబ్రేయర్ 11:16 படிங்க. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:16 16వ వచనం చూడండి అమ్మా. அங்க என்ன எழுதி இருக்கு? చదవండి అమ్మా. அது அல்ல, அதிலும் மேன்மையான 11:16. ஏமா மைக்கில் வாசிங்க ராஜாத்திகளே. இந்த மைக் கொஞ்சம் நல்லா வைங்க போ தம்பிமார். మైక్ పెట్టండమ్మా. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుణ్ణని అనిపించుకుంటకు దేవుడు వారి గూర్చి సిగ్గుపడడు. పారుగా அதுல என்ன எழுதி இருக்கு? అక్కడ ఏం రాశారంటే, వాసింగమాన ఒక తడవ మళ్ళీ 10వ వచనం చదవమ్మా. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పాతీలా అబ్రహాము என்ன செய்தாரு? ఏం చేశాడట? మేన్மையான నగరத்திற்கு కాத்திருந்தாரு. ఒక చాలా గొప్ప పట్టణము కొరకు అతడు ఎదురు చూచాడు. 11:16 படிங்க అమ్మా. 14 చదవండి అమ్మా. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విసిదపరచుచున్నారు కారా? అదే అల్ల, அதிலும் మేన్மையான పరమ దేశతే విరుంబినాர்கள். అమ్మా 16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడినని అనిపించుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. இப்படி పరమ దేశத்தை விரும்பினார்கள். పరమ దేశమును వాళ్ళు ఎదురు చూచారట. అస్థిభారங்கள் உள்ள నగరத்திற்கு அவன் காத்திருந்தான் என்று சொல்லப்பட்டிருக்கிறது. ఏమండి, పునాదులు కలిగిన అంత మంచి పట్టణము కొరకు వాళ్ళు ఎదురు చూచారట. 16:10 11:10 చదవమ్మా. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ஏனெனில் தேவன் தாமே கட்டி உண்டாக்கின అస్థిభారங்கள் உள்ள నగరத்திற்கு அவன் కాத்திருந்தான். చూడండి, అక్కడ దేవుడు దేనినైతే నిర్మించాడో ఆ నిర్మించిన ఆ పట్టణము కొరకు, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాను. அப்ப அந்த నగరத்துல అవుటర్ அவங்க, நம்ம தான் ఇన్నర్. వాళ్ళంతా బయట ఉంటారేమో కానీ మనమైతే లోపల ఉంటాము. நம்ம ஆபிரகாம் பிள்ளைகளா இருப்போமானா நாம் ఇన్సైడ్ బిల్డింగ్ పోలాం. అబ్రహాం పిల్లలుగా ఉంటే లోపల ఉన్న ఇంటిలోనికి వెళ్ళొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. நம்ம இன்னும் படிப்போம். అదే మనం కొనసాగుతూ చదువుతాం మనం. అప్పుడు నేర్మై ఉள்ள పిదా, మూడవది అర్థం చాలా అత్యున్నతమైన స్థాయిలో ఉండే తండ్రి. ఆబ్రహాంకి ఎత్తన అర్థం కొడతాం. అబ్రహాం గారికి ఎన్ని అర్థాలు వచ్చినాయి? ఒకటి, எல்லா ஜாதிகளுக்கும் தகப்பன், అనేకులు జాతుల అన్నిటికీ తండ్రి, ఉయర్వాన తగప్పన్, ఉన్నతమైన స్థాయిలో ఉన్న తండ్రి, నేర్మయాన తగప్పన్, నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన తండ్రి అని కూడా పిలవచ్చు. హానెస్టీ, నేర్మయాన తగప్పన్, చాలా శ్రేష్టమైనోడు అతను. అది ఎప్పుడు சொல்றீங்க தெரியுமா? అది ఎలా చెప్పాలంటే, பிறகு ஒரு விஷயம் வருது, వెనకాల ఒక పాఠం వస్తుందట. సోదోమ్ గొమొర్రాவை జయించిட்டு வந்துட்டாரு. సొదొమ గొమొర్రా ప్రాంతాలు జయించి వచ్చేసాడు. 4 பெரிய ராஜாக்களை, 4 పెద్ద రాజులను అరుமையான ఆబ్రహాం జయించిட்டு வந்துட்டாரு. అబ్రహాం గారు చాలా చక్కగా జయించి సోదోమ్ గొమొర్రా రాజా வந்து கேக்குறான். సొదొమ గొమొర్రా రాజు గారు వచ్చి అడిగాడట, అయ్యా వెள்ளి పొన్నెல்லாம் நீங்க எடுத்துங்க, ఇదిగో వెండి బంగారం ఇవి మీరు తీసుకోండి, அந்த జనத்தை எனக்கு கொடுங்க, ఆ ప్రజల్ని నాకు ఇవ్వండి సార్. இல்ல நீ தங்கம் வெள்ளி எடுத்துட்டு போயா, நீ என்ன பணக்காரன் ஆக்குறேன்னு சொல்லாத. ఆ వెండి బంగారం నువ్వు పట్టుకుపోగానే నువ్వు నన్ను ధనవంతుడు చేసావనే పేరు నీకు ఉండకూడదని చెప్పాడట.
ஏங்க అది படையில கொள்ளையிட்ட யுத்தத்துல கொள்ளையிட்டதை வச்சுக்கலாம், తప్పు இல்ல. అంటే దేశంలో యుద్ధం చేసినప్పుడు దోచుకొని తెచ్చుకున్నది ఉంటది కదా, కొల్ల அது கூட எடுத்துட்டு போయా నేర్మయాన మనిషి. తప్పు కాదు అబ్రహాం గారు, తీసుకుపో కావాలంటే ఇది, అంతేగాని ప్రజల్ని ఇవ్వను అని అన్నాడట. அப்போ ஆபிரகாம் பற்றி 3 காரியம் படிச்சோம். అబ్రహాం గారి గురించి 3 ముఖ్యమైన విషయాలు విన్నాం. அடுத்தது அவரோடு கூட லோத்து வந்தாரு. అతనితో పాటు లోతు అనే ఆయన వచ్చాడు. లోతు అర్థం என்னன்னா, లోతు అంటే అర్థం ఏమిటంటే ముక్కాడుன்னு అర్థం. ముక్కాడు అదే పైన వేసుకునే ముసుగు, అదేనయ్యా ముక్కాడున్నా? అదిగో అయ్యగారు చెప్తున్నారు చూడండి, ఇదాక ముక్కాడు. అది నెత్తికి వేసుకునే ముసుగులు పోடுறாங்களே ముక్కాడు. అది మీరు వేసుకుంటారు చూడండి ఆడవాళ్ళు. அதாவது முகம் மூடி முக்காடு. இந்த முஸ்லீம் நண்பர்களும் யூத ஸ்திரீகளும் முஸ்லீம் ஸ்திரீகளும் ముక్కాడు ముఖத்துல పోట్టిருப்பாங்க. చాలా మంది స్త్రీలు ముస్లిమ్స్ కూడా ఆ ముఖాన్ని అలా కప్పుకుంటారు కదా. లోతుకు పేరు என்ன? లోతుకు అర్థం ఏమిటి? ముక్కాడు, ముసుగు. இந்த ముక్కాడు ఆ ముసుగు ముఖத்துல పోటా, ముఖం మీద వేసుకుంటే தூரத்து பார்வை தெரியாது, దూరంగా ఉండేవి చూడలేము. అమ్మ మాట పిన్నాలు இருக்கவங்க கவனிக்கல, ఇక వెనకాల ఉన్న వాళ్ళు గమనించట్లేదు అమ్మగారులు. கவனமா ஒரு வார்த்தை கவனிக்கணும்னு விளங்காது. ఒక్క మాట మీరు పట్టించుకోకపోతే నాకు తేడా వచ్చేద్ది. ముక్కాడు పోటీங்கன்னா దూరத்து పార్వ తెలియదు. ఈ ముసుగు వేసుకుంటే దూరపు చూపు కనబడదు. ఇక அந்த లోతుకు அந்த దూరத்து పార్వ పరలోక దేశం తెలియలే. ఈ లోతు గారికి అందుకే ఆ దూరంలో ఉన్న పరలోకం కనబడలేదు అతనికి. ఆబ్రహాముకి తెలిసింది, అది వాళ్ళు అబ్రహాము గారికి మాత్రం తెలిసిపోయింది. ఆనా లోతుకు కాలింగ్ கிடையாது. లోతు గారికి పిలుపు లేదు, ఆబ్రహాం தான் కాలింగ్. అబ్రహాము గారికే పిలుపు ఉంది. ఆనా చిలరికి కాలింగ్ ఇల్లాటాలో, అழைப்பு ఇల్లాటాలో, పిలుపు లేకపోయినా కొందరు ఆండవரை பின்பற்ற தப்பு இல்ல, దేవుణ్ణి అనుసరించడం తప్పు కాదు. ஆனா అయితే ஆண்டவரே என்னையோட பேசும், என்னோட பேசும், నా ద్వారా మాట్లాడు. ஆபிரகாம் மட்டும் பேசாம போதாது, అబ్రహాముతో మాత్రమే என்னோட మాట్లాడు, பேசும்னு கேட்கணும். నాతో కూడా మాట్లాడాలి అని అడగాలి. அது என்னோடயும் பேசி நீர் என்ன அழைக்கணும், నాతో కూడా మాట్లాడి నన్ను పిలవండి అని అడగాలి. சிலருக்கு தகப்பனுக்குள்ள அந்த காலிங் மகனுக்கு இல்ல. ఇగో కొందరికి తండ్రికి ఉన్న పిలుపు వాళ్ళ పిల్లలకి లేదు. பிள்ளைகளுக்குள்ள காலிங் பேரனுக்கு இல்ல. పిల్లలకు ఉన్న పిలుపు ఒకవేళ వాళ్ళకుంటే వాళ్ళ మనవళ్ళకు ఉండట్లేదు. தீமோத்தேயுக்கு, అయ్యా తిమోతికి அவ பாட்டி விசுவாசம், వాళ్ళ అవ్వ గారి విశ్వాసం, అమ్మ విశ్వాసం, అమ్మగారి విశ్వాసం, విశ్వాసం, ఇతని విశ్వాసం, ఫుల్లా இருந்து 3 వచ్చినాయి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మారి అలాగా நமக்கு டைரக்ட் காலிங் வேணும், మనకి నేరుగా டைரக்ட் காலிங் வேணும், పిలుపు ఉండాలి. ஆண்டவர் உங்களோட நேர்ல பேசலைன்னா, ప్రభు తిన్నగా మనతో నేరుగా మాట్లాడకపోతే, ஏயா என்கிட்ட பேசல, ప్రభు నాతో మాట్లాడకపోతే ఎలాగా? కన్నీరు విట్టి కేளுங்க, అன்னைக்கு రాత్రి பேசுவாரு. కన్నీళ్లతో ప్రార్థన చేయండి అబ్బా, ప్రభు మీకు బదులు ఇచ్చేస్తాడు. அவர் మనిషిகிட்ட பேச మిகவும் ఆశயா இருக்கிறாரு. దేవుడికి మనిషితో మాట్లాడడం చాలా ఇష్టపడతాడు. அதனாலதான் అందుచేత ஆதாம் அவளை ஏதேன்ல விட்டுட்டு, ఆదాము అవ్వని ఏదెన్లోంచి వాళ్ళు బయటకు వచ్చాక ஒரு நாள் பிள்ளைகளை பார்க்காம இருக்க முடியல, பகல குளிச்சான வேலைக்கு வந்துருவாரு. అయ్యా 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 తిరుపు சொல்லுங்க అయ్యా. ஏன்னா ஆதாம் எவளை எங்க இருக்காங்க? ఆదాము అవ్వలు ఉన్నారు కదా, ஏதேன்ல இருக்காங்க. ఏదెన్లో ఉన్నారు. ஒரு நாள் கூட ఒక్క రోజు కూడా பிள்ளைகளை பார்க்காம இருக்க முடியாது. పిల్లల్ని చూడలేకపోతే ఆయన ఉండేవాడు కాదు. పగల కుளிర్చిயான వేళల వందార్ల, ఉదయ సమయంలో చల్లటి వాతావరణంలో వచ్చి వెళ్ళేవాడు కదా. எனக்கு ஒரு பேத்தி இருக்கா, అయ్యగారికి ఒక మనవరాలు ఉందట, நான் அவளை பார்க்காம இருக்க முடியாது. ఆ పిల్లని చూడలేకపోతే ఈయన ఉండలేడు. எப்போதும் அவங்க யூடியூப்ல இந்த வாட்ஸ்அப்ல இது காட்ட மாட்டாங்க, ఏదో రకంగా యూట్యూబ్లోనో లేకపోతే వాట్సాప్లోనో పంపిస్తారు అనుకో. பிள்ளைய பார்க்கணும்னா நான் பழைய படத்தை எடுத்து பார்த்துக்கிடுவேன். నేను ఆ పిల్లని చూడాలంటే ముందు తీసిన ఫొటోస్ ఏవో అవి చూస్తాను. உங்களுக்கு புரியுதா? మీకు అర్థమవుతుందా? ஒரு தாத்தாவுக்கு பேரனை பேத்திய பார்க்கறதுக்கு ஆசைன்னா, ఒక తాతకే మనవరాలని చూడాలని అంత ఆశ ఉంటే, நம்ம பேர்லயே நினைப்பா இருக்கிறார் ஆண்டவர். ఏమంటే మనల్ని చూడడానికి ఆయనకి ఎంత ఆశ ఉంటుందో చూడండి. உங்ககிட்ட பேசுறதுக்கும் உங்களை பார்க்கறதுக்கும் ஆசைப்படுறாரு. మీతో మాట్లాడడానికని మిమ్మల్ని చూడడానికని ఆయనకి ఎంతో ఆశ ఉంది. கூப்பிட்டா உடனே வந்துருவாரு. మీరు పిలవండి వెంటనే వచ్చేస్తాడు. இதுவரை ஆண்டவர் சத்தம் கேட்காதவங்க, ఇంతవరకు దేవుని స్వరము వినని వాళ్ళు, దర్శనం కాణాదవங்க, ఆయన దర్శనం ఆయన దర్శనం చూడని వాళ్ళు, கிடைக்காதவங்க
దొరకని వాళ్ళు ஆண்டவரே ప్రభువా என்னோட பேசும் మాతో எனக்கு మాట్లాడి தரிசனம் தாரும் మీ దర్శనం మాకు ఇవ్వండి கேட்கணும். అలాగ అడగాలి. எத்தனை பேர் கேட்க போறீங்க? ఎలాగా ఎంతమంది అడగబోతున్నారు అలాగా? லோத்துக்கு தரிசனம் இல்ல, లోతు గారికి దర్శనం లేదు, லோத்தோட தேவன் பேசவில்லை, లోతుతో దేవుడు మాట్లాడలేదు. அதே வேளையில லோத்து எங்கேயாவது பலிபீடமும் கட்டவில்லை. అలాగే లోతు ఎక్కడ కూడా బలిపీఠం కట్టలేదు. பாத்தீங்களா? చూసారా? பலிபீடம் கட்டி பலி செலுத்தினான்னு இருக்கா? இல்ல. బలిపీఠం గురించి చదువుతాం కదా మనం. హల్లెలూయా. హల్లెలూయా. ஆனா అయితే நமக்கு ஆண்டவருடன் நேரடி தொடர்பு வேணும். మనకు దేవునికి అనుసంధానం ఎప్పుడు ఉండాలి. எங்க అమ్మ ஜெபம் பண்ணுவாங்க, எங்க அப்பா ஜெபம் பண்ணுவாரு, அப்படி இருக்கக்கூடாது. మా అమ్మ నా కొరకు ప్రార్థన చేస్తాడు, మా బాబు ప్రార్థన చేస్తాడు, ఈ కథలు చెప్పకండి. நம்ம வயிறு நிறையம்னா நம்ம சாப்பிட்டாதான் நம்ம வயிறு நிறையும். నీకు ఆకలేసింది అనుకో, నీ కడుపుకి తగ్గ భోజనం నువ్వు తినాలి. என்ன பேசாம இருக்கீங்க? ఏంటి అలా చూస్తున్నారు? அவருக்கு தேவனோட டைரக்ட் காலிங் வேணும்ன்றேன். అందుచేత నేనేమంటానంటే మనకి నేరుగా దేవునితో సంబంధం ఉండాలి. அப்போதான் கடைசி வரை ஓடி முடிக்க முடியும். అప్పుడు చివరి వరకు న్యాయంగా ఉంటాం, పరుగు ముగిస్తాం, సంతోషంగా వెళ్తాం. హల్లెలూయా. புரியுதா? எத்தனை பேருக்கு புரிஞ்சுது? అర్థమైందా? ఎంతమందికి? లోతుன்னா என்ன అర్థம்னு உங்களுக்கு சொல்லிட்டேன். లోతు అంటే పేరు చెప్పాను. இனி ఇక మీదట ஆபிரகாமுடைய கல்யாணம், అబ్రహాము గారి యొక్క వివాహం. இங்க பாத்தீங்களா? చూడండి, ஆபிரகாம் தான் நிக்கிறாரு, అబ్రహాం గారు అదిగో అక్కడ ఉన్నాడు, சாரா అమ్మ நிக்கிறாங்க, అదిగో సారా అమ్మగారు కూడా అక్కడ ఉంది. அருமையான சகோதர சகோதரிகளை கவனிக்கிறீங்களா? ఏమండి సహోదరులారా సహోదరులారా వింటున్నారా? கையா செய்ய கவனிக்கிறோம். చెయ్యి చూపండి, మేము నిజంగా వింటున్నాం అనే వాళ్ళు చెయ్యి చూపండి. అబ్బా, நீங்க கவனிக்கலைன்னா இங்க வந்தே பிரயோஜனம் இல்லை. మీరు గమనించకపోయారనుకో ఇక్కడికి రావడం మీకు వృధా అయిపోద్ది. இங்க பாருங்க, கல்யாணம் நடக்குது, ఇది ఇక్కడ పెళ్ళి అవుతుంది వీళ్ళిద్దరికి. தேராகு கலடுந்தா நிக்கிறாரு, తెరాహు అక్కడ ఉన్నాడు. பாருங்க ஆபிரகாம் நிக்கிறாரு, ஜம்முன்னு இருக்கிறாரு. అబ్రహాం చూడండి ఎంత చక్కగా ఉన్నాడు, కుర్రగాడు. சாரா அம்மா அங்க இருக்கிறாங்க, సారమ్మని చూడండి, ఆవిడ కూడా అక్కడ నుంచొని ఉంది. கல்யாண விருந்து நடக்கு. ఇక వాళ్ళు పెళ్లికి వచ్చిన వాళ్ళు తింటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. இந்த ஆபிரகாமுக்கு அர்த்தம் சொன்னேன், అబ్రహాముకి అర్థం చెప్పాను. அதே வேளையில சாராக்கு என்ன அர்த்தம் தெரியுமா? మరి సారా అంటే అర్థం ఏమిటి? அநேகருக்கு சாரான்னு பேர் இருக்கு. చాలా మందికి సారా అనే పేరు ఉంటదట. நிறைய பேர். இங்க யாராவது சாரா இருக்கீங்களா? ఎంతమంది ఉన్నారు ఇక్కడ సారా అనేవాళ్ళు? சாரம்மா கை தூக்குங்க. సారా అనేవాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 ஒரு சாரா 2 சாரா தான் இருக்கா? ఇద్దరే ఉన్నారా? 2 సారా தான் இருக்கு. 2 సారా. సారాன்னா என்ன అర్థం? సారా అంటే అర్థం ఏమిటి? ఎన్ రాణిன்னு అర్థం. నా రాణి అని అర్థం. ఎన్ రాణి, నా రాణి. ఆగవే అందుచేత இன்னைக்கு ఈ రోజు పురుషన్మార్ గమనింగ, ఇక మగవాళ్ళు వినండి అబ్బా, ఇటు இன்னைக்கு வீட்டுல போயிட்டு మీరు ఇంటికి వెళ్ళాక உங்க மனைவி கை பிடிச்சு మీ భార్య గారు చేయి పట్టుకొని என் ராணியே నా రాణి எப்படி இருக்கேன்னு கேட்கணும். ఎలా ఉన్నావు రాణి అని అడుగట. என் ராணியே, నా రాణి கர்த்தர் உன்னை ஆசீர்வதிப்பார் சொல்லணும். ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పు. நீங்க ஐயா அம்மா மாரு అమ్మగారులు ఏం చేయాలో తెలుసా? வீட்டையா கை பிடிச்சு మీ యజమాని చేయి పట్టుకొని ராஜாவே నా రాజా நீங்க எப்படி இருக்கீங்கன்னு கேட்கணும். నువ్వు ఎలా ఉన్నావు అని అడుగు. அந்த అమ్మ రాణిன்னா ఇవరు రాజా தானே. అప్పుడు ఆ అమ్మాయి రాణి అయితే మరి ఇతడు రాజే కదా. இப்பதான் இந்த அம்மா நல்லா கவனிச்சு சிரிக்குது. ఎవరో ఇక్కడ భలే నవ్వుతున్నారట వీళ్ళు. சிவப்பு சட்டை டான்சர், మళ్ళా ఎర్ర ఆవిడ ఎర్ర బట్టలు కట్టుకొచ్చిన అమ్మాయి. పాస్టర్ எல்லாரையும் கவனிக்கிறாருன்னு இப்ப புரிஞ்சிச்சு. పాస్టర్ గారు గమనిస్తున్నాడని మీకు అర్థమైపోయింది. ఇప్పుడు எல்லாரையும் கவனிப்பேன், అందరినీ గమనిస్తాను. நான் உச்சாம పరిశ్రమ பண்றேன்ல. ఏమండి, నేను ఉత్సాహంగా వాక్యం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. நீங்க இப்படி இருந்தீங்கன்னா எப்படி இருக்கும் எனக்கு? మీరు ఇలాగ నిరసించిపోతే ఎలా? హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. நான் போன வருஷத்தை போல இருக்கேனா, இப்போ உற்சாகமா இருக்கேனா, டல்லா இருக்கேனா? నేను పోయిన సంవత్సరం ఉత్సాహంగా ఉన్నానా, ఈ సంవత్సరం ఉత్సాహంగా ఉన్నానా, లేదా డల్గా ఉన్నానా? உற்சாகமா இருக்கேனா? ఉత్సాహంగా இருக்கிறீங்க அப்படி சொல்றீங்க ஐயா. உங்களுக்கு வாழ்த்துக்கள். అయితే మిమ్మల్ని దీవిస్తున్నాను నేను. హల్లెలూయా. சரி, ரொம்ப సంతోషం. సంతోషం. நீங்க ఎவ்வளவு ప్రయాసపட்டு இந்த కూటంகளை நடத்துறீங்க. అమ్మా, చాలా కష్టంతో కూడిన కూటాలు ఇవి, ఊరికే రావు. எல்லா நாளும் வர்றீங்க, ప్రతి రోజు ప్రయాస. ஊழியத்துக்காக கொடுக்குறீங்க, సేవ కోసం కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. జనరేటర్ கொடுத்துருக்கீங்க, జనరేటర్ కి ఇచ్చేసారట. சீலிங்லாம் நல்லா போட்டிருக்கீங்க. ఈ సీలింగ్ భలే చక్కగా చేసి పెట్టేశారు. ஆலயத்தை பார்த்தா அழகா இருக்கு. ఏంటో మందిరాన్ని చూస్తే అందం వచ్చేసింది మందిరానికి. எனக்கு பார்த்தோன்னே உற்சாகம் ஆயிடுச்சு. నేను ఇది చూడగానే నాకు ఉత్సాహం వచ్చేసింది. హల్లెలూయా.
கை பிடிச்சு சொல்லுங்க. చేతులు పట్టుకు చెప్పండి అబ్బా. కై ఒకరొకరు చేతులు పట్టుకోండి. நம்ம வீட்டை விட మన ఇంటికంటే ஆலயம் தான் அழகா இருக்கணும். ఆలయం అందంగా ఉండాలి. எப்படி చెప్పాలి, கை చెప్పాలి, చెయ్యి. நம்ம வீட்டை விட మన ఇల్లు కంటే ஆலயம் தான் అழகா இருக்கணும். ఆలయం అందంగా ఉండాలి. நம்ம ஆலயம் అழகா இருக்கு. మన మందిరం అందంగా ఉండును గాక. అழகான ఆండవరుடைய ఆలయం, ఆ అందముగా ఉండే ఆలయంలో అందమైన దేవుడు. అழகான ఆండవరుடைய ఆలయం అழகா இருக்கு. అలాగా అందంగా ఉండే దేవునికి అందమైన మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. అన్பானே, ప్రియమైన వారలారా, వివాహం சொல்லி படிக்கிறோம். వివాహము అని చదువుతున్నాం. వివాహంனா ఇదిగో వివాహము అని అంటేనట యావరుకుళ్ళం కనముள்ளது, అన్నిటికంటే ఘనమైనది. ఎబ్రేయర్ 13:4 இருக்கு. 13:4 ఎబ్రీయులకు రాసిన పత్రికలో చదువుతాం. அது பரிசுத்தம் உள்ளது, అది పరిశుద్ధమైనది. ఎబ్రేయర్ 13:4 13:4లో చదువుతాం. ఎబ్రీయులకు రాసిన ஆபிரகாமுடைய கல்யாணம், అబ్రహాము గారి యొక్క వివాహము. అబ్రహాము அவருடைய సహోదరిயை தான் కళ్యాణం பண்ணியிருக்காரு. తన సొంత చెల్లాయిని చేసుకున్నాడు. ஆனா அவருடைய தகப்பனுக்கு மகா, தாய்க்கு மகா இல்ல. ఇగో తండ్రికి ఆమె వరస వస్తుంది కానీ తల్లికి కాదు. మొరకి సహోదరి, తండ్రి వైపున సహోదరి. பாத்தீங்களா, அது அந்த காலத்துல அப்படி செய்யலாம், தப்பு இல்ல. మనసాక్షి కాలத்துல ఆ రోజుల్లో அப்படி చేయకూడదు. ఆ రోజుల్లో మనసాక్షి కాలంలో అలా చేసుకోవడం కరెక్టే గాని ఇప్పుడైతే అది కరెక్ట్ కాదు. இப்போ ஒரு கூட்டத்தார் செய்யறாங்க, அது நமக்கு தேவையில்லை. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా చేసుకుంటారో అది మనకు అవసరం లేదు. சொத்துக்கள் பிரிஞ்சு போயிடக்கூடாதுன்னு இப்போ ஒரு கூட்டம் செய்யறாங்க. అంటే సొమ్ము ఆస్తులు బయటికి వెళ్ళిపోతాయి అని చెప్పి అలా చేసుకుంటున్నారట. వివాహం యావరుకుళ్ళం కనముள்ளது. వివాహం అన్నిటికంటే ఘనమైనది. நம்ம பெந்தேகோஸ்தே சபையில, మన పెంతెకొస్తు సంఘాలలో ஒரு సభையில, ఒక సంఘములో కళ్యాణం பண்ணா సియోనుకు போக முடியாதுன்றாங்க. పెళ్లి చేసుకోకపోతే పరలోకానికి వెళ్ళరని చెప్తారు. పరలోకంలో సియోనుకు సియోనుకి వెళ్ళరని అంటారట. அவங்க సియోన కాంట్రాక్ట్ எடுத்துருக்காవలా ఎన్నో తెలియల. ఆ సియోన్ ఏంటో, సియోన్ యొక్క భావాలు ఏంటో చాలా మందికి తెలియదు. ఆ గోపురం గురించి. కళ్యాణத்தை నియమితவர் ఆండవర్, పెళ్లి నిర్ణయించిన వాడు దేవుడు. పాస్టర్ స్తోత్రం. உங்க பாஸ்டர் பேர் என்ன? మీ పాస్టర్ గారి పేరు ఏం పేరు? శేఖరయ్య. శేఖర్. சேகர் டேனியல் ஐயா கல்யாணம் முடிச்சிருக்காரு, பிள்ளைகளை பெற்றிருக்காரு, సియోనుకు పోమాటారని சொல்றாங்க. ఇప్పుడు శేఖర్ పాస్టర్ గారు పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు కాబట్టి సియోనుకు వెళ్ళడు అని కొంతమంది వాక్యాలు చెప్తున్నారు ఇప్పుడు. ஆமா, அவங்க ஸ்தாபனத்துடைய தலைவர் கல்யாணம் முடிச்சவர் தானே, அப்போ அவர் போமாட்டார்ல. ఇప్పుడు ఆ సిలోను పెంతుకొస్తా సొల్లుటమయ్యా అవండ సరే, అలాగే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ నాయకుడే పెళ్లి చేసుకున్నవాడనే సంగతి ఎవరికైనా తెలుసా తెలీదా? హల్లెలూయా, తెలుసా తెలీదా? వివాహం యావరం பண்ணலாம். ఏమండి, పెళ్లి అందరూ చేసుకోవాలి. கேளுங்க, వినండి. கல்யாணம் பண்ணின மோசே தான் ஆண்டவர்கிட்ட ரொம்ப நெருங்கி இருந்தாரு. పెళ్లి చేసుకున్న మోషే గారు దేవుడికి దగ్గరగా బతికాడట. కళ్యాణத்துக்கு సియోనుకు సంబంధం கிடையாது. సియోనుకి పెళ్లికి సంబంధం లేవు. పరిశుద్ధతకు సియోనుకు தான் సంబంధం. పరిశుద్ధతకును సియోనుకును సంబంధం ఉందంతే. రైట్ தானே? అవునా కాదా చెప్పండి అబ్బా. కళ్యాణం ఆండవర్ தான் నియమించారు. పెళ్లి ఎవరు నియమించారు? దేవుడే నియమించాడు. కళ్యాణం తప్పుని சொன்னா ఆండవరే తప్పాకుறதுன்னு. పెళ్ళే తప్పని చెప్పినోడు ఎవడైనా ఉంటే గనక దేవుడే తప్పని చెప్తున్నాడని మీరు మర్చిపోకూడదు. దేవుని కుట్టబడతకూడదు. దేవుణ్ణి మనం తక్కువ అంచనా వేసి మాట్లాడకూడదు. ఘనముள்ளது, వివాహము ఘనమైనది, హానరబుల్ எழுதிருக்கு, విలువైనది, అది పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది, అది నల్లది, అది మంచిది. 1 కొరింథీయర్ 7:9 వివాహం నల్లది. 7:9 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనము అది మంచిది అని అన్నాడు. అది నన్మయానది, అది మేలైనదని కూడా రాశాడు. నీతిమొళి 18:22 18:22 18:22 படிங்க. నీతిమొళి 18:22 చదివమ్మా. సామెతల గ్రంథం. పారుங்க. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. பாத்தீங்களா, அங்க என்ன எழுதி இருக்கு? ఏమండి అక్కడ ఏం రాశారు సార్? అక్కడ மனைவியை கண்டடைகிறவன் భార్య దొరికిన వానికి నన్మயை கண்டடைகிறான். మేలే దొరికేసింది అతనికి అని రాసేసాడు అక్కడ. பாருங்க, மனைவி நன்மை.
భార్య వలన కలిగే మేలు. எத்தனை பேர் உங்க வீட்டு ஐயாவுக்கு நன்மையா இருக்கீங்க? ఏమండి, ఎంతమంది మీ భర్తలకి మంచి వారిగా మీరు ఉన్నారో చెయ్యొత్తండి అబ్బా. இந்த சாரா அம்மா சாகர வர அம்மா ஐயாவுக்கு நன்மையா இருந்தா. ఈ సారమ్మ యజమానికి చచ్చిపోయే వరకు కూడా మంచిగా బతికిందట. அவருடைய சுபாவத்தை பற்றி பிறகு சொல்றேன். ఆమె స్వభావం గురించి మనం చూద్దాం తర్వాత. பாருங்க, உன் மனைவி தனி தரும் திராட்சை செடி. ఇప్పుడు భార్య అనగానే ఫలించు ద్రాక్షవల్లి అని రాశాడు. 128 సంగీతం 3వ వచనం. 128 3వ వచనం. మనవి வந்து గిఫ్ట్ గిఫ్ట్. భార్య అనగానే బహుమానము అని రాశాడు బైబిల్లో. నీతిమొళి 19:14. 19:14లో సామెతల గ్రంథంలో మనం చదువుతాం. అయ్యా శంకర్ డానియల్ శేఖర్ డానియల్ అయ్యా శేఖర్ డానియల్ అయ్యా, ఉంగ మనవి உங்களுக்கு గిఫ్టా? నా భార్య నాకు బహుమానమా అని అంటున్నారు. అవును, బహుమానమయ్యా. நான் அது கேட்கல, உங்களுக்கு గిఫ్టా இருக்காங்களா? ఆమయ్యా, బహుమానమయ్యా. எத்தனை பேர் పురుషునికి గిఫ్టా இருக்கீங்க? ఎంతమంది భార్యలు తమ యజమానులకు బహుమానంలాగా ఉన్నారు? బహుమానం. బుద్ధి ఉள்ள మనవి, బుద్ధి కలిగిన స్త్రీ, కర్తర్ అరుళం ఈవు, దేవుడిచ్చిన బహుమానము. బహుమానం అది ఈవున్న என்ன எழுதிருக்க? ఈవి అని రాశాడు. అంటే బహుమానం అంటే అర్థం ఏంటి? గిఫ్ట్. పాతింగ్ அந்த వచనం. దానం. నీతిమొళి 19:14. 19:14 చదవండి అమ్మ. సామెతల గ్రంథం. గృహము, విత్తనము, పితరులిచ్చు స్వాచ్ఛము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దానము దానము దానం గిఫ్ట్ బహుమానం బాబు. அது గిఫ్టா கொடுத்திருக்காரு, பரிசா கொடுத்திருக்காரு. దేవుడు విలువైన దానిగా నిన్ను ఇచ్చాడు. పాస్టర్కి పాస్టర్ అమ్మా దానం దానం గిఫ్టా கொடுத்திருக்காரு, బహుమానంగా ఇచ్చాడు ఆమెనే. అదృష్టం. ఏ మనవి ఆ అయ్యగారి భార్య எனக்கு గిఫ్టా கொடுத்திருக்காரு, అయ్యగారికి బహుమానంగా ఇచ్చాడు. எங்க மீட்டிங் போனாலும் திட்டவே மாட்டாங்க. ఏ మీటింగ్ వెళ్ళినా ఆవిడ మాత్రం అయ్యగారిని ఏం అనదట. சில மனைவி மாதிரி லேட்டா வந்தா వేటు தான், அவ்வளவுதான். కొంతమంది భార్యలు భర్త లేటుగా రాని ఉంటది ఇంకా అక్కడ కథ. హల్లెలూయా. హల్లెలూయా. நான் வந்து இறங்கினா அது அந்த அம்மா அதுக்குள்ள போய் சேர்ந்துட்டியளா, சாப்பிட்டியளா, என்ன விசாரிக்க ஒரு அம்மா இருக்கு. ఇక ఈయన ఇలా దిగాడు అనుకో, మంచిగా దిగారా, అన్నం ఏమైనా తిన్నారా అని అడిగే ఆవిడట ఇలా భార్య. అది ఆయనకి. నా ఫోన్ మున్నాల అంగా ఫోన్ పండియాచి. ఈయన ఇంకా ఫోన్ చేయకముందే ఆవిడ ఫోన్ చేసి ఎత్తదట, అడిగి బాగున్నారా, మంచిగా దిగారా అడుగుద్దట. ஒரு பாஸ்டர் மனைவி என்கிட்ட கேட்குறாங்க, ఓ పాస్టర్ గారు భార్య అయ్యగారిని అడిగిందట, உங்க மனைவி நல்ல உபவாசம் பண்ணி ஜெபம் பண்ணுவாங்களோ? మీ భార్య గారు ఎక్కువగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారా ఏమిటి? ஆமாம்மா ஜெபம் பண்ணுவாங்க. అవునమ్మా, అలాగే చేస్తారు. వైరాగ్యమా జెబం பண்ணுவாங்க. వైరాగ్యంగా ప్రార్థన చేస్తుంది. அதான் உங்க ஊழியம் பிரகாசிக்குது. అందుకే బాబు మీ సేవ ఫలిస్తుంది. అమ్మమారుడే జపందా, అమ్మగారి యొక్క ప్రార్థన అయ్యామార ప్రకాశిక చేయ, అయ్యగారి యొక్క పరిచర్య ప్రకాశిస్తుంది. అమ్మమారు కై తుక్కుగా, అమ్మగారులు చేతులు ఎత్తండి. నా నేను పురుషన్ నా యజమానికి ప్రకాశమైన దానిగా, அவருடைய தொழில், అతని పనిలో, వ్యాపారం, అతని వ్యాపారంలో, ஊழியம், అతని సేవలో, ఆశీర్వాదమా అన్నిటిలో నేను ఆశీర్వాదకరంగా ఉపయోగమా இருப்பேன். అలాగే నేను దీవెనగా ఉంటా. నా గిఫ్టా இருப்பேன். నేను బహుమానంగా ఉంటా. దానమా இருப்பேன். నేను దానములాగా ఉంటాను. కళ్యాణమాగా తంగచ్చిమారే అంటే పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మగారులు போற இடத்துல தானமா இருங்க. వెళ్ళిన చోటల్లా మీరు దానంలాగే ఉండాలి. நான் இப்படி சொல்வேன். అయ్యారు అంటారట, புத்தி உள்ள மனைவி கர்த்தர் அருளும் ஈவு. బుద్ధి కలిగిన భార్య దేవుడు అనుగ్రహించిన అది తేజస్సు, వెలుగు అంటారట. బుద్ధి ఇల్లాద మనవియో సాతాన్ అరుణ వాదై. ఇదిగో బుద్ధి లేని స్త్రీ సైతాను అనుగ్రహించు అది ఒక తెగులు అని అంటారట. వాదయ్యి అంటే తెగులు. వాదయుని కూడారத்தை అణుగాదు. ఏ తెగులు నీ గుడారం రాదని అంటారు కదా, అదే అక్కడ. அப்படி வாதைகளா இருக்காதீங்க. என்ன ఇదిగో మీరు తెగుల్లాగా ఉండకూడదు. இன்னைக்கு నైట్, ఈ రోజు రాత్రి ఎన్ రాజావేன்னு కై పిడిచి కేకணும். నా రాజా అని చెప్పి పట్టుకొని అడగాలి. நான் நாளைக்கு கேட்பேன். నేను రేపు అడుగుతాను. అయ్యామార్ నీకు కేకணும். అయ్యగారు మీరు అడగాలి. ఎన్ రాణియే నా రాణి అని అడగాలి. పాస్టర్ ని కేకணும்.
పాస్టర్ గారు అడగాలి ఇప్పుడు ఆవిడ్ని. ஆமா ராணியே నా రాణి, எப்படி இருக்கீங்க? ఏమ్మా ఎలా ఉన్నావు నువ్వు? நீங்க உடனே கேட்கணும் ராஜாவே నా రాజా நீங்க எப்படி இருக்கணும்? నువ్వు ఎలా ఉన్నావు? எப்படி இருக்கீங்க? ఎలా ఉన్నావు నువ్వు? எப்படி கேட்கணும். అలాగ అడగాలి. அப்ப சாராள்னு அர்த்தம் என்ன? సారా అంటే అర్థం ఏమిటి? என் ராணி. నా రాణి. அப்ப ராணிக்கு ஒரு ராஜா உண்டுல்ல, రాణికి ఒక రాజు ఉంటాడు కదా, அவர்தான் ஆபிரகாம். అతడే అబ్రహాము. நீங்க மனைவிய ராணியா வச்சிருக்கணும், ఇక మీరు భార్యను రాణిలాగా చూసుకోవాలి, வேலைக்காரியா வச்சிருக்க கூடாது, పనిదానిలాగా చూసుకోకూడదు, మరి அடிமைகளா வச்சிருக்க கூடாது, బానిసగా చూడకూడదు, మరి இழிவா நடத்தக்கூடாது, కావాలన్నంత చీపుగా మాట్లాడకూడదు. ஹல்லேலூயா. హల్లెలూయా. உங்க மனைவிய குயின் மாதிரி வச்சிருக்கணும். నీ భార్య నీకు రాణి అనే ఆ హోదా ఉండనివ్వండి అయ్యా. எத்தனை பேர் சொல்ல முடியும்? ఎంతమంది మగాళ్ళు చెప్తారు, என் மனைவிய நான் குயின் மாதிரி வச்சிருக்கேன், నా భార్యను నేను రాణిలాగా చూసుకుంటాను? முக்காலே முண்டானே கையே தூக்கல, చాలా మంది చేతులు ఎత్తట్లేదట. அடிமையா வச்சிருக்கீங்களா? భార్య బానిసగా చూస్తున్నారా? வேலைக்காரியா வச்சிருக்கீங்களா? ఓహో, పని చేసేదానిలాగా చూస్తున్నారా? அதான் செய்தியா இதை செய்தியா அப்படி இப்படி అజ్జేసావా, ఇచ్చేసావా, திட்டி அவங்கள வேதனைப்படுத்துறீங்களா? అలాగని వేదన పాలు చేసావో? ஹல்லேலூயா. హల్లెలూయా. உங்க மனைவிய ராணியா வச்சுக்கீங்கயா. అయ్యా, నీ భార్యని రాణిలా చూసుకోవయ్యా. இனிமேல் ராணியா வச்சிருப்பாயான்னு சொல்றவங்க அல்லேலூயா சொல்லுங்க. సరే, ఇప్పటి నుంచి నేను రాణిలాగా చూసుకుంటాను అనే వాళ్ళు చెయ్యొద్దండి అబ్బా. சரி, மீட்டிங்லயாவது வந்து திருந்தினீங்களே, சந்தோஷம். సరే, మీటింగ్ వచ్చి బుద్ధి వచ్చింది మీకు, దేవునికి స్తోత్రం. ஹல்லேலூயா. హల్లెలూయా. உங்க புருஷனை நீங்க ఇక మీ భర్తను మీరు நீங்க கூஜாவா வச்சிருக்க கூடாது, ராஜாவா வச்சிருக்கணும். కూచాలకు కాదు కానీ రాజాలాగా చూడండి. என் புருஷனை நான் ராஜா தான் வச்சிருக்கேன், నా భర్తను నేను రాజుగారిలాగా చూసుకుంటా, அப்படிதான் வச்சிருக்கேன்னு சொல்றோம். அல்லேலூயா சொல்லுங்க. అలా చూస్తున్నాను అనే వాళ్ళు చెయ్యొద్దండి అబ్బా. హల్లెలూయా చెప్పండి అబ్బా. నా భర్తను నేను రాజుగారిలా చూస్తున్నాను అనే ఏమ్మా, பின்னால இருக்கிற அம்மாமார் கவனிக்கீங்களா? ఇక వెనకాల ఉన్న వాళ్ళు గమనించట్లేదా? இப்போ ఇవేనండి சாராளை பற்றி సారా గురించి 13 காரியம் சொல்ல போறேன். 13 కార్యాలు చెప్తాను నేను. கடகடன்னு சொல்லுவேன், గబగబ చెప్పేస్తాను. மணி 9:05 ஆச்சு, 9:05 అయింది. நான் சீக்கிரம் முடிக்கணும், నేను త్వరగా ముగించాలి. பாதி கூட போல, సగం కూడా వెళ్ళలే, செய்தி நிறைய இருக்கு, వర్తమానం చాలా ఉంది. சரி, முதல் பாயிண்ட் என்ன எழுதிக்கிங்க. మొదటి పాయింట్ ఏంటంటే, ஆண்டவனேன்னு சொல்லி கனப்படுத்துறவள் తన యజమానిని నా యజమాని అని పిలుస్తుందట. 1 పేతురు 3:6, 6, 5 3వ అధ్యాయం 5, 6 వచనాలు. 1వ పేతురు. రెండవది கீழ்ப்படுகிறவள், ఆమె విధేయత చూపగలిగిన ఆమె, లోబడే మనిషి. அதே வசனத்தில் இருக்கு, అందులోనే ఉందట. மூணாவது பரிசுத்த ஸ்திரீ, మూడవదిగా పరిశుద్ధమైన స్త్రీ ఆవిడి. அதிலே தான் இருக்கு, అక్కడే ఉంది ఆ వచనం. நம்பிக்கையான ஸ்திரீ, నమ్మకస్తురాలు ఆమె. అది அப்புறம் எபிரேயர் 11:11 விசுவாசம் உள்ள ஸ்திரீ. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11లో విశ్వాసము కలిగిన స్త్రీ ఆమె. 5 காரியம் சொல்லியிருக்கேன். முதல்ல என்ன சொன்னேன்? கனப்படுத்துறவள், గణపరిచే ఆమె, கீழ்ப்படிதல் உள்ளவள், లోబడగలిగిన ఆమె, பரிசுத்த ஸ்திரீ, పరిశుద్ధమైన ఆమె, நம்பிக்கை உள்ள ஸ்திரீ, నమ్మకస్తురాలు. ఎబ్రేయర్ 11:11 విశ్వాసం ఉள்ள స్త్రీ. విశ్వాసము ఎబ్రీ 11:11 ప్రకారంగా విశ్వాసము కలిగిన ఆమె. 5வது விஷயம். 5వ విషయం అది. 6வது விஷயம். 6వది, தேவன் உண்மை உள்ளவர் என்று எண்ணுகிறவள். దేవుడు నిజమని ఒప్పుకొని మరి బతికిన మనిషి ఆమె. தேவன் பொய் சொல்லாதவர், దేవుడు అబద్ధం ఆడడని చెప్పే ఆమె. உண்மை உள்ளவர் என்று எண்ணுகிறவள், యథార్థవంతుడని ఆమె నమ్మింది. 7வது விஷயம். 7వది, கற்பம் தரிக்க பலனடைந்தவள். ఏమంటే గర్భము ధరించిన, பலனடைந்தவள், బలము పొందిన స్త్రీ ఆమె. ஏங்க ஆபிரகாமுக்கு 99, అబ్రహాముకి 99 వయసు, అమ్మాவுக்கு 89, అమ్మగారికి 89 అనుకుందాం. ஈசாக்கு பிறக்கும்போது, ఇస్సాకు పుట్టేటప్పటికట 89, 99. 89, 99. சரியா? అర్థమైందా? இது மாதிரி 89, 99 டாக்டர்கிட்ட கொண்டு போய் செக் பண்ண போனா அந்த டாக்டர் என்ன சொல்லுவா, இந்த கிழடுகளுக்கு பிள்ளை இருக்குமான்னு பாருங்கன்னா, எங்களுக்கு பைத்தியம்னு நினைச்சா இந்த கிழடுகளை கொண்டு வந்தீங்கன்னு டாக்டர் திட்டுவாரு. ఒకవేళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 89 సంవత్సరాల వయసులో ఉన్న ఆమె, 99 సంవత్సరాల వయసులో ఉన్న అతడు, ఇద్దరు మమ్మల్ని పిల్లలు పుట్టడానికి యోగ్యులమా చెప్పండి అంటే, నేను పిచ్చోళ్ళకి కనిపిస్తున్నానా అని అంటాడట డాక్టర్ గారు.
ஆனா டாக்டர் திட்டலாம். డాక్టర్ గారు అలాగే తిట్టొచ్చు. పరలోక డాక్టర్ இருக்காரு, పరలోక వైద్యుడు ఉన్నాడు చూసారా, அவர் பிள்ளைகளை கொடுத்தாரு. ఆయనండి పిల్లల్ని ఇచ్చింది. அதனால అందుచేత எவ்வளவு ஏஜ் ஃபார் ஆனாலும் ఎంత వయసు అయిపోయినా கர்த்தர் பிள்ளைகளை கொடுக்க வல்லவர். ప్రభువు పిల్లలను ఇవ్వడం సమర్థుడు. அதை விசுவாசிக்கணும், అది విశ్వసించాలి, நம்பணும், నమ్మాలి. அதாவது అయ్యా ஒரு டீச்சர் అమ్మా, ఒక టీచర్ అమ్మగారట ரிட்டையர்ட் ஆன பிறகு రిటైర్డ్ అయిన తర్వాత ரெட்ட பிள்ளை பெற்றிருக்காங்க. కవల పిల్లల్ని కన్నదట ఆవిడ. 58 వయసుல தான் ரிட்டையர்டு. ఆ 58 సంవత్సరాల వయసులో யூடியூப்ல இதுல எல்லாம் போட்டிருந்தாங்க. అప్పుడప్పుడు అదే ఈ జ్యూసుల్లో వేశారు ఆవిడ గురించి. அந்த அம்மா ரட்சிக்கப்படல, ఆమె ఏమి రక్షించబడలే. அவங்களுக்கே தேவன் செய்வாரானா, వాళ్ళకే దేవుడు బిడ్డలు ఇస్తే விசுவாசிக்கணும், విశ్వసించాలి. எப்படியாவது நான் ஒரு பிள்ளையை பார்ப்பேன், ఎలాగైనా నేను నా పిల్లల్ని నేను చూడబోతున్నాను. ஆபிரகாம பாருங்க, అబ్రహామును చూడండి, நானும் பிள்ளையாண்டானும் திரும்பி வருவோம் என்று சொல்றாரு. నేను నా కుమారుడు నా బిడ్డ ఇద్దరం తిరిగి వస్తామన్న మాట అన్నాడట ఆయన. பிள்ளைய பலி செலுத்த தான் போறாரு, పిల్లోనేమో బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడు. அப்படி நான் பலி செலுத்திட்டாலும் தேவன் உயிரோடு எழுப்பி தருவாரு. మరి బలి ఇచ్చేసాడు అనుకోండి, ఇచ్చినా కూడా దేవుడు బతికిచ్చి ఓ మనిషిని తీసుకొచ్చి ఎత్తాడు ఇతనికి అనే నమ్మకం అట. உங்கள் விசுவாசமே உலகத்தை ஜெயிக்கிற ஜெயம். మీకున్న విశ్వాసం లోకాన్ని జయించేటట్టుగా ఉండాలి. அந்த வார்த்தையில அறிக்கையிடுங்க. ఇక నోటితో ఒప్పుకోండి, అబ్బా தேவன் நான் ஒரு பிள்ளையை அணைத்து கொண்டிருப்பேன், ప్రభువా నేను నాకు ఒక బిడ్డని నేను సంపాదించుకుంటాను నీ పేరు మీద అని చెప్పండి. நான் அடிக்கடி உங்க சபைக்காக ஜெபிச்சிருக்கேன், మీ సంఘం కోసం నేను తరచుగా ప్రార్థన చేశాను. பிள்ளை இல்லாதவர்களுக்கு பிள்ளை கூட ஆண்டவரே, அந்த சாட்சியை நான் கேட்கணும் ஆண்டவரேன்னு ஜெபம் பண்ணிருக்கேன். పిల్లలు లేని వారి కోసం పిల్లలు ఇవ్వండి, ఆ సాక్ష్యం నేను వినాలని నాకు ఆశ ఉందని చెప్తున్నాడట. வயசை பார்க்காதீங்க, వయసు చూడకండి, சரீரத்தின் பலனை பார்க்காதீங்க, అసలు శరీర బలం కూడా చూడకండి, அந்த அணுக்களை பார்க்காதீங்க, అదే ఏదో అణువులు ఉంటాయంట అవి కూడా చూడకండి, எதையும் பார்க்காதீங்க. ఏది చూడొద్దు. தேவனுக்கு எதையும் செய்ய முடியும். దేవునికి అన్ని చేయడం ఆయనకి సాధ్యమే. ஒரு வார்த்தையினால வானத்தையும் பூமியும் உண்டாக்குறார். ఒక్క మాట ఆజ్ఞాపించగానే ఆకాశం భూమి సృష్టించినాడు ఆయన. என் வாழ்நாளிலே, అయ్యా என் வாழ்க்கையிலே, నా జీవితంలో, என் வாழ்நாளிலே, నా బ్రతుకులో நான் ஒரு பிள்ளையை பெற்று నేను ఒక బిడ్డను సంపాదించుకుంటాను. நான் அந்த பிள்ளையை அணைத்துக் கொண்டிருப்பேன். నేను ఆ బిడ్డతో నేను ఉంటాను. எனக்கு ஒரு சகோதரியை தெரியும், అయ్యగారికి ఒక ఆవిడ తెలుసట. அந்த சகோதரி பிள்ளை இல்ல, ఆ బిడ్డకి పిల్లలు లేరు, ரொம்ப நாள் பிள்ளை இல்ல, చాలా కాలం పిల్లలు లేరు. அது சொல்லிச்சுது. ఆమె చెప్తుందట, என் மாமியாரு 2 பிள்ளைகளை பெற்றெடுத்தான், మా మా అత్తమ్మ 2 పిల్లల్ని సంపాదించుకుంది, அதே மாதிரி நான் பிள்ளையை பெற்றெடுப்பேன், నేను కూడా పిల్లల్ని అలాగే தேவன் పొందుకుంటా. எனக்கு தருவார். దేవుడు అలాగే చేస్తాడు. இப்போ ஒரு பிள்ளையை கொடுத்திருக்காரு, ఇప్పుడు ఒక బిడ్డనిచ్చాడు. ఇప్పుడు ఆవిరికి கையில தட்டி தேவனுக்கு ஸ்தோத்திரம் செலுத்துங்க. దేవునికి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దా. சாராள் விசுவாசமுள்ள ஸ்திரீ, సారా అనగా విశ్వాసము కలిగిన ఆమె, கற்பம் தரிக்க பலனடைந்தவள், గర్భము విషయంలో బలమును పొందిన స్త్రీ ఆమె. 1 பேதுரு 3:6 நன்மை செய்தவள், 1 పేతురు 3:6 ప్రకారంగా మేలు చేయు స్త్రీ ఆమె సారా. 8வது குறிப்பு, 8వదట అది. 9வது குறிப்பு, 9వది ఏంటంటే பயப்படாதவள். భయం పిరికితనంగా ఉండదట. தேவனுக்கு பயப்படுறவங்க உலக பிரகாரமா பயப்படாதவள். దేవునికి భయపడే వాళ్ళు లోకానికి భయపడరు. 1 பேதுரு 3:6. 1 పేతురు 3:6. 10வது காரியம், 10వ కార్యం ஆவிக்குரிய அலங்காரம் உடையவள், ఆత్మ సంబంధమైన అలంకారము కలిగిన ఆమె. ஆமா. 1 பேதுரு 3:4. 1 పేతురు 3:4 ஆவிக்குரிய அலங்காரம் உடையவள், ఆత్మ సంబంధమైన ఆమె అలంకారము చేసిన ఆమె. 11வது, 11వది வயது சென்றும் பிள்ளையை பெற்றவள். వయసు గతించిన తర్వాత కూడా పిల్లని కంది. எபிரேயர் 11:11. ఎబ్రీలకు రాసిన పత్రిక 11:11. பாருங்க, சாராள் என்ற பெயரை சாராய் என்னது சாராள் என்று ஆண்டவரால் பெயர் மாற்றப்பட்டவள். సారాయి అనే పేరు దగ్గర నుంచి దేవుడి ద్వారా సారా అనే పేరుకి ఆయన పెట్టిన పేరు. திரளான ஜாதிகளுக்கு தாய், అనేక జనములకు తల్లి. இவளுக்கே ஒரு பிள்ளை இல்லைன்னா திரளான தாய்க்கு எப்படி பிள்ளையாக முடியும்? అసలు ఈవిడికే పిల్లలు లేనప్పుడు ఈవిడ అనేకులకి ఎలాగ తల్లిగా అవుతుంది? எனக்கு ஒரு பிள்ளையை தருவார், என் பிள்ளை மூலமா நான் திரளான ஜனங்களுக்கு தாயா மாறுவேன்னு சொல்லணும். నాకు ఒక బిడ్డని దేవుడిస్తాడు, ఆ బిడ్డ అనేకులకు తండ్రిగా ఉంటాడని అలా నమ్మకంతో చెప్పాలి ప్రార్థనలో. சரீரத்தில் ஜீவன் இருந்தா இப்ப அதே போதும், ஆண்டவருக்கு முடியும். అయ్యా
శరీరத்துல ஒரு ஜீவன் இருந்தாலே போதும். శరీరంలో ప్రాణం ఉంటే చాలట అజ్జాలు ఆయనకి దేవుడికి కార్యాలు చేయడానికి. எங்க சபையில వాళ్ళ సంఘంలో ஒரு சகோதரி இருந்தா. ఒక సహోదరి ఉంది. அவ శరీరத்துல வீங்கி మరణ తరువాయిல இருந்தா. ఆమె శరీరము కృషించిపోయి మరణానికి దగ్గరికి వెళ్ళి ఉందట. ஊழியக்காரங்க 3 நாள் உபவாசம் பண்ணி ஜெபம் பண்ணாங்க. సేవకులు ఒక 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. நான் வெளியூருக்கு வந்துட்டேன். అయ్యగారు వేరే ఊరు వచ్చేసాడు. அந்த வீக்கம் வத்தி குணமாயிட்டான். అప్పుడు మరీ ఎక్కువగా ఆవిడకి బలహీనత இப்போ వచ్చింది. ஒரு பொம்பளை பிள்ளைய பத்தி எடுத்திருக்கா. కానీ ఇప్పుడు ఏంటంటే అలాంటి ఆమె ఒక బిడ్డను కని ఇప్పుడు ఉంది మగ బిడ్డనే. షాగ கிடந்தவா చచ్చిపోతాదని అనుకున్నా. డాక్టర్ கைவிட்டாரு. డాక్టర్ గారు వదిలేశారు. அவ்வளவுதான் அவுட் என்ன అయిపోతుందని చెప్పారు. 95% ஆயிடுச்சு. 5% தான் நம்பிக்கை. 95% అయిపోయింది, 5% ఏదో ఉంది అన్నారట. அவளுக்கு இன்னைக்கு பிள்ளை கொடுத்திருக்காரு. ఆమెకి దేవుడు బిడ్డనిచ్చాడు. ఇప్పుడు శరీరం செத்து పోనాலும் శరీరం చచ్చిపోయడానికి రెడీ అయినా தேவனால் கூட காரியம் ஒன்றுமில்லை. దేవునికి అసాధ్యమైనది ఒక్కటి ఉండదు. நான் படிக்கிற இந்த பாடத்தின் மூலமாக ఇదిగో నేను చెబుతున్న ఈ పాఠాలు ద్వారా ஆபிரகாமுக்கு பிள்ளை கொடுத்து உண்மையானா అబ్రహాముకు పిల్లల్ని ఇవ్వడం నిజమైతే உங்களுக்கு பிள்ளை கொடுப்பாரு. నీకు బిడ్డనిచ్చునుగాక. நான் నమ్ముறேன். నేను నమ్ముతున్నా. நீங்க నమ్మ முடியுமா? నీవు నమ్మగలుగుతావా? యేసు சொன்னாரு, యేసు ప్రభు చెప్పాడు, இந்த வியாதியை குணமாக்க ఈ వ్యాధిని స్వస్థపరుస్తాను. என்னால முடியும்னு நீ விசுவாசிக்கிறியா? నా వల్ల అవుతుందని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడట. ஆமா ஆண்டவரே. అవును ప్రభువా இந்த అన్నాడు. అవిశ్వాసం நீங்க எனக்கு உதவி செய்யும். ఆ అవిశ్వాసం పోయేటట్టుగా నాకు సహాయం చెయ్యని అడిగాడట అతను. వ్యాధి గుణమాచే. అంతే అక్కడ అద్భుతం జరిగిపోయింది. అక్కడ இனி எங்க ఇంకేమిటయ్యా? இனி எங்க ఇంకెక్కడ? இனி எல்லாம் நடக்காது. ఇప్పుడేం జరుగుతుంది? அப்படியெல்லாம் அறிக்கையிடக்கூடாது. అలాగ అనుకోకూడదట. தேவனுக்கு முடியும். దేవుని వల్ల అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. లాజరు ఉయిరోడు எழுப்பின தேவன். లాజరుని ప్రాణముతో బ్రతికించిన దేవుడు 4 நாள் ஆன பிறகு 4 రోజుల తర్వాత நாருமேன்னு சொன்னா కంపు కొట్టేస్తాడు. విశ్వాసితా దేవుని మహిమే కాண்பாய். అవిశ్వాసం వద్దు, విశ్వాసంతో దేవుని మహిమ చూస్తావు. లాజరు జంప్ பண்ணி வெளியே வந்தான். లాజర్ని పిలిస్తే వచ్చేసాడు బయటికి. நாங்க போன தடவை நான் இங்க இருந்து நேரா கொச்சின் போயிட்டு இஸ்ரேல் போனேன். ఇక్కడి నుంచి అయ్యగారు కొచ్చిన్ వెళ్ళి కొచ్చిన్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన. లాజరు కల్లరే మறுபடியும் போய் பார்த்தேன். ఇస్రాయల్ దేశం వెళ్ళారట. అక్కడ లాజర్ గారి సమాధిని మళ్ళీ చూశారట ఆయన. இந்த தடவை நாங்க எங்களுக்கு கிடைத்த கைடு வந்து விசுவாசி. ఈసారి ఈయనకు దొరికిన గైడు విశ్వాసి అట. హల్లెలూయా சொல்வாரு. హల్లెలూయా అని అన్నారట. முன்ன 2008 பார்த்ததை விட இப்போ இந்த தடவை 2008లో వెళ్ళినప్పుడు కంటే కూడా మొన్న వెళ్ళినప్పుడు ఇంకా బాగా ఆ విషయాలు తెలుసుకున్నాను నేను. எக்கச்சக்கமான இடத்தை பார்த்தோம். చాలా కొత్త కొత్త ప్రాంతాలు చూశాను నేను. மத்திய தரை கடல் பக்கத்துல அவங்க அந்த குமாஸ் அடிச்சதெல்லாம் பார்த்தோம். அந்த நெதன்யாகு அந்த பிரதமர் வீடு పక్కத்துல எல்லாம் போய் எல்லாம் பார்த்தோம். ఈసారి నెతన్యాహు ఉన్నాడు కదా, అతని ప్రాంతాలు, వారి ఇల్లులు, వారి ప్రాంతాలు, అట్లా ఆ మధ్యధార ప్రాంతాలన్నీ కూడా చూశాను. நம்முடைய தேவன் ஜீவன் உள்ளவர். మన దేవుడు జీవము గలవాడు. அடுத்தது சாராள் என்ற பெயரால, సారా అంటే சாராள் சாராயின்னு சொல்றது సారాள் மாறிச்சு பன்மை. సారాయి పేరు తీసేసి సారా అని పెట్టాడు. ஆதியாகமம் 17, 15, 16. 17, 15, 16 ఆది కాండం. சாராள்னா தாய் என்று அர்த்தம். అయ్యా, தாய், మదర్, தாய், తల్లి అని అర్థం సారాయి అంటే. 17, 16 17, 16లో சாராள் தேவனால் ஆசீர்வதிக்கப்பட்டவள். సారా దేవుని ద్వారా ఆశీర్వదించబడినది. 17, 16 படிங்க. 17, 16 చదవండి అమ్మా. ఆదియాగమం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగ చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. பாருங்க, అక్కడ చూడండి మీరు. ஆபிரகாமுக்கு சரீரம் செத்து போச்சு. అబ్రహాము గారికి శరీరం చచ్చిపోయింది. இந்த అమ్మకు వழிపాడి పోச்சு. ఈ అమ్మాయికేమో మరి ఈవిడికి అది పిల్లలకనే పరిస్థితి లేదు. ఎంత నమ్మకమే இல்ல, ఏమీ నమ్మకం లేదు. మరి ஆனா தேவனால் முடியும். అయితే தேவனால் கூட காரியம் ஒன்றுமில்லை. దేవుని వలన జరగని కార్యం అంటూ ఏమీ ఉండదు. இன்னைக்கு ஒரு வாக்குத்தத்தம் என்ன? ఈ రోజు వాగ్దానం ఏమిటంటే, நான் 9:15 ஆச்சு மணி, 9 చిల్లర అయింది, టైం పావు అయింది. நான் முடிக்க போறேன். నేను ముగిస్తాను. நான் அடுத்த டாபிக் ஆரம்பிச்சா நேரம் ஆகும். నేను మిగిలిన భాగాన్ని నేను ప్రారంభిస్తాను కదా. ஆமா, பாருங்க,
அவருடைய கல்யாணத்தோட சுபாவத்தோட முடிச்சிட்டோம். ఇప్పుడు ఆమె ఈయన స్వభావం వరకు వచ్చాం మనం. தேராகின் குடும்பம் அப்படியே எல்லாம் படிச்சுட்டு புறப்பட்டு போறது. நாளைக்கே அதை படிக்கலாம். రేపేమో ఆ తెరాహు గారు ఎలా ప్రయాణం చేశారో మిగిలిన భాగం దగ్గర నుంచి మనం వెళతాం రేపు. சரி, இன்னைக்கு ஒரு வாக்கு தத்துவம், ப்ராமிஸ். ఈ రోజు వాగ్దానం என்ன வாக்கு தத்துவம்னா, ఏమిటి వాగ్దానం అంటే, சாராளை ஆசீர்வதித்தவர், సారాను ఆశీర్వదించిన వాడు, ஆபிரகாமை ஆசீர்வதித்தவர், అబ్రహామును ఆశీర్వదించిన వాడు என்னையும் ஆசீர்வதிப்பார், నన్ను కూడా ఆశీర్వదిస్తాడు, உங்களையும் ஆசீர்வதிப்பார். నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. கைப்பிடிச்சு చేయి சொல்லுங்க. పట్టుకోండి అబ్బా, చేయి పట్టుకోండి, ఒకరొకరు చేయి పట్టుకోండి. ஆபிரகாமை ஆசீர்வதித்தவர், అబ్రహామును ఆశీర్వదించిన சாராளை ఆశీర్వదిத்தவர், సారాను ఆశీర్వదించిన వాడు உங்களையும் ஆசீர்வதிப்பார். నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. நீங்கள் ஆசீர்வாதமாகவே இருப்பீர்கள். నన్ను మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన. இன்னைக்கு இதான் வாக்கு தத்துவம். ఇది ఈ రోజు మనకు వాగ్దానం. உங்களுக்கு என்ன இல்லையோ ఏమి లేదో మీకు அதை கொடுத்து தான் ஆசீர்வதிச்சார். అది ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ஆசீர்வாதம் சும்மா வார்த்தையில அல்ல, ఇది ఆశీర్వాదం అంటే ఒక మాట కాదు, అది காரியத்தை கொடுத்து தான் ஆசீர்வதிக்கணும். పని చేసి అదే ఆశీర్వాదంగా చూపిస్తాడు. வார்த்தையில அல்ல, మాట కాదు, మాట కాదు. தேவன் வெறும் வார்த்தையில அல்ல, దేవుడు ఏదో మాట ఇవ్వడం కాదు, தேவையை கொடுத்து தான் ஆசீர்வதிக்கிறார். నెరవేర్చి అప్పుడు ఆశీర్వదిస్తాడు. அதுபோல கைப்பிடிச்சு எல்லாரும் எந்திரிங்க. నిలబడండి, నిలబడండి, దయచేసి నిలబడండి. అబ్బా, 9:15 முடிச்சாச்சு. 9:15 అయిపోయింది కదా. మరి நாளைக்கு 9 மணி முடிப்போம். రేపు 9 గంటలకు ముగిస్తానండి. రేపు అయితే 7 மணிக்கு தந்தாதான் 9:15. 7 గంటలకు ఇస్తేనే 9 గంటలకు ముగిస్తా. 9 இல்லைன்னா 9:30. లేకపోతే అలా చెయ్యి, నేను 9:30 అయిపోద్ది అప్పుడు. ஆமா, అంతే. தோத்திரம். ஸ்தோத்திரம். நீ நேரமா வந்து நல்லா பாட்டு பாடுறீங்க, அருமையா செய்யுங்க. சரி, இந்த இப்போ ஒருத்தருக்கு ஒருத்தர் கை பிடிச்சிங்க, ఒకరొకరు చేతులు పట్టుకోండి. பார்த்து சொல்லுங்க. దాన్నా ఇట్రా. ஆபிரகாமை ఒకరొకరు చేతులు పట్టుకోండి. ఇలా ஆபிரகாம் சாராயை ஆசீர்வதித்தவர், అబ్రహామును సారాను ఆశీర్వదించిన దేవుడు வெறும் வார்த்தையில் அல்ல, మాట ద్వారా కాదు, காரியத்தை கொடுத்து ஆசீர்வதிச்சார். ఏమంటే కార్యము చేసి ఆశీర్వదించాడు. అది ஆசீர்வாதத்தை கொஞ்சம் போடுங்க, மியூசிக் போடுங்க. ఆగండి, ఆగండి, మ్యూజిక్ ఆపండి, ఆపండి. கொஞ்சம் ஏயா கொஞ்சம் பொறுங்கயா. వినండి, వినండి. ஏ தங்கம் கொஞ்சம் பொறுங்க. బంగారం ఆగు, உங்க சவுண்டுக்கு மேல என்னால போட முடியாதியா. నీ సౌండ్కి మించిందేం కాదు మేము. கொஞ்சம் பொறுங்க. సరే, ஆபிரகாம் சாராயை ஆசீர்வதித்த கர்த்தர், అబ్రహామును సారాను ఆశీర్వదించిన దేవుడు தேவையானதை கொடுத்து ஆசீர்வதிப்பார். ఇప్పుడు నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు, నాకు కూడా ఇచ్చి ఆశీర్వదిస్తాడు. தேவையான ஐஸ்வர்யத்தை கொடுப்பார், అవసరమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు, அதுக்கு பிறகு சந்ததியை கொடுப்பார், అలాగే సంతతిని ఇస్తాడు. அந்த 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 ஆசீர்வாதத்தை அனுபவிக்க சந்ததியை கொடுப்பார். ఆ ఆశీర్వాదాన్ని అనుభవించే స్థితి కూడా ఇస్తాడు. ஹல்லேலூயா, ఆమేన్, ఆమేన్. அது அநேகர் ஹல்லேலூயா. மகிழ்வீர். கை தட்டி ஹல்லேலூயா. நன்றி, ஸ்தோத்திரம், நன்றி, ஸ்தோத்திரம், நன்றி, ஸ்தோத்திரம், நன்றி, ஸ்தோத்திரம். హల్లెలూయా, 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 హల్లెలూయా. మైక్ ఇవ్వండి అమ్మా, మైక్ ఇవ్వండి, రండి. హల్లెలూయా. అయ్యారు విక్టర్ అన్నకి ఇవ్వండి. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, గ్రేట్ మ్యాన్. ప్రైజ్లా, ప్రైజ్లా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. పాడండి. ఓకే, ప్రైజ్లా.